క్రీస్తు ఏం చెప్పాడంటే నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఈశావాస్య విధ్వంసనం ఎత్కించి జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజీత బాకృత కశ్యసిద్ధనం అని ఉపనిషత్తు చెప్పింది. యహేవ త్యజిత సర్గో యశాం సామ్య స్థితం మనః. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునిచైవ స్వభాగ్యేచ పండిత సమదర్శిన అని చెప్పారు. మీ నేమ్ సార్ విజయ విహారం రమణమూర్తి. ఈ పేరు వెనుక అసలు నిజమేంది సార్? అసలు ఇంత పెద్ద పేరు పేరు మన చేతిలో ఉంటది కానీ విజయ విహారం అనేది అయితే అది ప్రాచుర్యం ఉంది కాబట్టి అది అలా నేను కూడా పెట్టుకున్నాను. విజయ విహారం అనేటువంటి పత్రిక 2000 సంవత్సరం నుంచి 2005 దాకా నడిచింది. విజయ విహారం అనేది ఒక పత్రిక సార్. అది అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, నక్సలైట్ ఈ తేడా లేకుండా అందరినీ ఉతికారేస్తుంది. ఎన్నో కుంభకోణాలు బయటకు తెచ్చింది. విజయ విహారం రమణమూర్తి గారు ఒక జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉండి అంత పెద్ద పత్రిక నడిపించి కావలసినంత సంపాదించుకొని దాని తర్వాత ఇంకా పత్రిక వద్దులే అనుకొని వెళ్ళిపోయిర్రేమో అని చాలా మంది అనుకుంటున్నారు. సంపాదించుకున్నది కేసులు, లాఠీ దెబ్బలను, జైళ్లు. ఇప్పుడు అదే ఒక నినాదం. హిందూస్ అనగానే ఫస్ట్ రావాల్సింది జై శ్రీరామ్ అనే దానిలోకి ఒక డైనమాలోకి వెళ్ళిపోయారు. సో దీన్ని తీసుకొని వచ్చి హిందుత్వం మాత్రమే దేవుళ్ళు, ఇది మాత్రమే నిజం అని చెప్పేసి క్రైస్తవుల మీద, ముస్లింస్ మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. హిందుత్వం అనేటువంటి శబ్దాన్ని హిందూ మతతత్వం అనే అర్థంలో వాడతారు. హిందూ మతం వేరే, మతోన్మాదం వేరేనా? మీ ముంగల్కి ఒక విగ్రహం తీసుకొచ్చి పెడతా, ఇప్పుడు ఇది దేవుడి విగ్రహం, మీరు మొక్కండి సార్ అంటే మొక్కుతారా లేదా? నేను ఒకవేళ ఎప్పుడన్నా విగ్రహానికి దండం పెడితే, మధ్యకాలంలో ఈయన లలిత్ కుమార్ ఉన్నాడు కదా సార్, సాయిబాబా ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిం, ఆయన దేవుడే కాదు, ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ కూలగొట్టేయాలి, అది ఇది అని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? సాయిబాబా దేవుడు కాదు? మీరు చదువుకు అడిగేశారు. నేను అంటే ఆయన ఏమన్నాడు దాని మీద, నేను ఆయన లలిత్ కుమార్ అంటున్నాను, లలిత్ కుమార్ అంటలేదు. ఆ ఇష్యూని ఎట్లా తీసుకున్నారంటే 10 రూపాయలు కోవా బన్ అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ ఏం అడిగారంటే ఇది ఎక్కడి నుండి అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా మతాన్ని రెచ్చగొట్టడం ఇది అసలు కరెక్ట్ అంటారా? పరమ నీచమైన మనిషి అనేవాడు ఎవరైనా ఉంటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేటువంటి దృశ్యం అది. చాలా హృదయ విదారకంగా ఉంది. అబ్బాయి అందరూ తనను ముట్టడించినప్పుడు వేటకి జంతువులు వెళ్లి ముట్టడించిన విధంగా ముట్టడించారు. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు విజయ విహారం రమణమూర్తి గారు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పిలిచిన వెంబడే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఇట్లా చూస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము కొన్ని మీ ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ చూస్తూ ఉంటాం అనమాట. సో డైరెక్ట్ గా చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ నేమ్ సార్ విజయ విహారం రమణమూర్తి. ఈ పేరు వెనుక అసలు నిజమేంది సార్? అసలు ఇంత పెద్ద పేరు పేరు మన చేతిలో ఉంటది కానీ విజయ విహారం అనేది అయితే అది ప్రాచుర్యం ఉంది కాబట్టి అది అలా నేను కూడా పెట్టుకున్నాను. విజయ విహారం అనేటువంటి పత్రిక 2000 సంవత్సరం నుంచి 2005 దాకా నడిచింది. విజయ విహారం అనేది ఒక పత్రిక సార్. అది అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, నక్సలైట్ ఈ తేడా లేకుండా అందరినీ ఉతికారేస్తుంది. ఎన్నో కుంభకోణాలు బయటకు తెచ్చింది. ప్రతి క్షణం కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము తెచ్చిన కుంభకోణాలు లిస్ట్ చెప్పాలంటే మళ్ళీ వేరే ఎపిసోడ్ చేయాలి. ఇప్పటిదాకా బ్రతికుంటామని అనుకోలేదు. మా మీద లెక్కలేని కేసులు, దాడులు అనేక సార్లు మా ఆఫీసులు సీజ్ చేయడం అలా ఆ రోజుల్లో అలా ఉండేది. ఆ పత్రిక చదివినటువంటి యూత్ ఉండలేకపోయారు. దాని పేరే యువతరం మాస పత్రిక. దాన్ని ఆ ఇష్యూ చదివి తాను చేస్తున్న వ్యాపారాన్ని వైండప్ చేసి హైదరాబాద్ రైలుకి అడ్రస్కి వచ్చేసేవాడు. మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు అలాంటి పాఠకులతో 2002లో గుజరాత్ మతకళలో జరిగినప్పుడు జయభారత్ అనే సంస్థ ప్రారంభమైంది. ఇది ఒకే సమయంలో పత్రిక నడుస్తూ పెద్ద వేల మందిని మొబిలైజ్ చేసే ఉద్యమాలకు కూడా కింద కూడా ఉండేది. రకరకాల ఇష్యూస్ మీద మా సభలు జరిగేవి. దాంట్లో చాలా మంది పెద్దవాడు తరుణ్ తేజ్పాల్ గారు,
ఇప్పుడు రవిప్రకాష్ గారు కానీ టీవీ నైన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇలా అనేక మంది మా సభల్లో కూడా ప్రొఫెసర్ హనుమంతయ్య గారు కానీ పెద్ద పెద్ద పేరున్నవాళ్ళు మా సభల్లో పాల్గొనడానికి వచ్చేవారు. అలాగే మేము చాలా భారీ సభలు పెట్టేవాళ్ళం. ఈ కుల నిర్మూలన మత సమస్య ఉద్యమాలు పనిచేసేవాళ్ళం. 2005 తర్వాత పత్రిక ఆగిపోయింది, కానీ జయభారత్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఆగిపోయిందంటే ఏ కారణంగా ఆగిపోయింది సార్? అంత బాగా రన్ అవుతుంది కదా, సో ఆపేస్తేనే అయిపోయింది. అంటే ప్రింట్ మీడియాకి వేరే ఒక బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము రివైవ్ చేయలేదు. చేద్దామని అనుకున్నాము. తర్వాత నాకు ఎక్కడ వీలు కుదరలేదు. అది చచ్చే పని. 24 గంటలు చేసి సరిపోయేది కదా మరి. కంటిన్యూస్ గా రోజు నిద్రలు మానేసి 4-5 రోజులు కూర్చోవాల్సి వచ్చేది. మళ్ళీ ఇప్పుడు నిద్రపోయి మళ్ళీ 4 రోజులు అలాగే మా ఆరోగ్యాలు కూడా ధ్వంసం అయ్యేది. ఆ పత్రిక అంత ఈ వైబ్రేషన్ తో ఉండేది. మేము ఒకసారి ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా నేను పుస్తకాలు తీసుకురావడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో ఇంకా పత్రిక తేవటం అనేది, పత్రిక కూడా ఇప్పుడు ప్రింట్ మీడియాకి వాల్యూ తగ్గిందనే ఉద్దేశంతో జయభారత్ కార్యకలాపాలు, ఈ పుస్తకాలు, ఈ గొడవలు మంచిగా అసలు దాన్ని 2005లో ఆగింది. మళ్ళీ మేము రివైవ్ చేయలేదు. ఇప్పుడు జయభారత్ ఉద్యమం అంటాము, జయభారత్ మూవ్మెంట్ అంటాం. దాంట్లో కనీసం 10-15 సంస్థలు మేము పెట్టుకున్న సంస్థలు ఉన్నాయి. అవి విభిన్న అంశాల మీద పనిచేస్తాయి. మేము మా కార్యకలాపాలు 14 రాష్ట్రాల దాకా వెళ్ళిపోయినాయి. మేము మొన్న మా సంస్థ జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్ అని జైహో అంటాం. ఇది మత సామరస్యం గురించి పనిచేసే సంస్థ, మతం మతాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ. ఈ సంస్థది మేము మొన్న హైదరాబాద్లో నేషనల్ కన్వెన్షన్ పెట్టుకుంటే దానికి 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అక్కడ మా యాక్టివిటీ ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతుంది, మా యాక్టివిటీ ఢిల్లీలో జరుగుతుంది, బీహార్లో జరుగుతుంది, మా యాక్టివిటీ కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, మహారాష్ట్రలో, అండమాన్స్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే ఈ ఉద్యమం ఆ రకంగా స్ప్రెడ్ అయింది. అలాగే మేము ఎస్సీబీసీ ఇష్యూస్ మీద కానీ, ఇప్పుడు వర్గీకరణ మీద కానీ మేము చాలా విలువైనటువంటి దోహదాన్ని మేము పనిచేస్తాం. చట్టసభలో బీసీ రిజర్వేషన్ల మీద మొట్టమొదటి పుస్తకం కానీ ఇవాళ కూడా ఒక అథెంటిక్ బుక్ మేము తీసుకొచ్చింది. ఒకప్పుడు కలెక్టరేట్స్ని బీసీ చట్టసభలో రిజర్వేషన్ల మీద ముట్టడించాం. మొన్న కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మహిళలకి 50%, బీసీలకు 50% సీట్లు ఇవ్వాలి అనే స్లోగన్తో మేము 1,00,000 సెల్ఫీలు తీయించాం. ఆ డిమాండ్ పట్టుకుని, అంటే 1,00,000 మందిని కలిసి సెల్ఫీలు తీయించాం. 1,00,000 మంది సెల్ఫీలు తీసినాక ఒప్పుకున్నారంటే 15 రోజులు చేశాను పని. దానికి 20-30 లక్షల మంది కావాలి. తెలంగాణ జనాభా ఉన్నదే 2-3 కోట్ల. మీరు 20 రోజుల్లో 40-50 లక్షల మంది కలవడం అనేది పెద్ద టాస్క్. ఈ 1,00,000 సెల్ఫీలు తీసి మేము వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఫేస్బుక్స్ లో పొలిటికల్ పార్టీస్ లెటర్ పెట్టి ఇంతమంది ఇవాళ బీసీలకి మహిళలకి టికెట్లు, అంటే చట్టం రాలేదు, కనీసం మీరు టికెట్లు కేటాయించండి అనే డిమాండ్తో చేసింది. ఈ మధ్య చేసింది చెప్తాను. అలాగే ఎన్నికల్లో ఓట్లు అనుకోకూడదనే విషయం మీద కనీసం మేము 5-6 రాష్ట్రాల్లో పనిచేస్తాం. దాన్ని జస్ట్ ఓట్ మూవ్మెంట్ అంటాం. అలాగే యానిమల్ రైట్స్ మీద పనిచేస్తాం. వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతి ఏడాది సర్వప్రాణి సమాహిత దినం మేము చేస్తాం. అలాగే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థని నెలకొల్పుకుని భారీ ఎత్తున హిందూ సమ్మేళనాలు, భారీ ఎత్తున ఐదవ భక్తి కళా సమ్మేళనాలు ఇవన్నీ చేస్తూ హిందూ మతంలో విద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. అలాగే ముస్లిం మతంలో జయభారత్ ముస్లిం రివల్యూషన్ ఫోరం అనే సంఘం ఉంది. అది ముస్లిం మతంలో ఉండే ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా పోరాడుతూ పనిచేస్తాం. ఇట్లా మా కార్యకలాపాలు బహుముఖమైన విస్తృతమైనది. ఈ పత్రిక తెచ్చి నడిపే పరిస్థితి ఇప్పుడు లేదు. సో మీ పేరు అయితే పత్రిక ద్వారా ఆ పేరు వచ్చింది అని అంటారు. ఆ పత్రికకి మీరు ఎడిటర్ కాబట్టి అంతే ఆ పేరు పడిపోయింది. విజయ విహారం అనేది పత్రిక, రమణమూర్తి అనేది మీ పేరు. సో ఆ పేరుకు ముందు ఇది ఉంది అంటే ఇది పత్రిక ద్వారానే వచ్చింది. ఈ 2005 తర్వాత మీరు మళ్ళీ పత్రిక స్టార్ట్ చేయాలి అనుకునే లోపే ఇవన్నీ స్టార్ట్ చేసేసారు, ఇవి కొనసాగుతున్నాయి. స్పేస్ లేదు. సో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా సార్ చెయ్యాలని? ఇప్పుడు పత్రిక అనేది ఒక మీడియం, మనం ఒక యాక్టివిటీ చేయడానికి ఒక మీడియం. యాక్టివిటీ అనేది నడుస్తుంది, మీడియం చేంజ్ అయింది అంతే. ఇప్పుడు పుస్తకాలు వచ్చినా మా ఉద్దేశంలో విజయ విహారం కొనసాగుతుంది. అయితే అది ఉద్యమ రూపంలోను, పుస్తకాల రూపంలోను, సభల రూపంలోను, సాహిత్యం రూపంలో కొనసాగుతుంది అని అనుకుంటాం. అంటే పత్రిక రూపంలో కూడా మాకు అదే పని చేసి పెట్టింది. ఇప్పుడు ఆ పని ఎక్కడ ఆగలేదు, పని ఎక్కడ ఆగడం లేదు, మీడియం చేంజ్ అయింది అంత, అందుకంటే పెద్ద విషయం లేదు. అయితే విజయ విహారం రమణమూర్తి గారు ఒక జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉండి అంత పెద్ద పత్రిక నడిపించి కావలసినంత సంపాదించుకొని దాని తర్వాత ఇంకా పత్రిక వద్దులే అనుకొని వెళ్ళిపోయిర్రేమో అని చాలా మంది అనుకుంటున్నారు. పత్రికల్లో సంపాదించుకోవడం ఎలా సాధ్యం? ఇప్పుడు పత్రికల్లో మేము సంపాదించుకున్నది కేసులను, లాఠీ దెబ్బలను, జైళ్లను, చాలా తీవ్రమైనటువంటి అణచివేత మేము ఎదుర్కొన్నాం. కానీ పత్రికలో సంపాదించుకోవడం పాసిబులే కాదు. పత్రికలో మీరు డబ్బులు పెట్టి కోల్పోరు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం సంపాదిస్తారు? నాకు తెలిసి ఏం సంపాదించలేదు. మీరు డబ్బులు పెడితేనే, మీరంతా కలిసి డబ్బులు పెడితే ఛానల్ నడుస్తుంది. అందుచేత
అక్రమ మార్గంలో ఎవరైనా సంపాదించేవాడు సంపాదిస్తారు కానీ ఉమ్, సక్రమ మార్గంలో మీరు సంపాదించలేదు. ఉమ్, మేము మార్గం అయితే లేకుండా మొత్తం అందరినీ చావగొట్టాం. ఉమ్, మేము ఒకే సమయంలో చంద్రబాబు గారి జీవితంలో అత్యంత పెద్ద స్కామ్ ఐఎంజీబీ, దాన్ని బయటకు తెచ్చింది మేమే. ఉమ్, గోడెల శివప్రసాద్ మీద రాసింది మేమే. గీతం యూనివర్సిటీ ఎంబీ స్ఫూర్తి, ఆయన ల్యాండ్ పోవడానికి నేనే కాదు. ఆయన ల్యాండ్ అది గవర్నమెంట్ మనం 20 ఏళ్ల క్రితం రాసింది, సర్వే మ్యాప్తో సహా. ఎవరు రాలేదు, నేను ఒకటే రాశాను. ఉమ్, అలాగే పుట్టపర్తి సత్యసాయిబాబు మీద సెక్స్ ఆరోపణలు దుమారమని నేను 4-5 ఏళ్ళు సీరియల్ అండి. అంటే మేము చేసిన పని ఒకటి కాదు, 2 కాదు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ స్కామ్ అని ఎవరు కాంగ్రెస్ పార్టీ మీద స్కామ్ బయటకు తీసుకొచ్చాం. ఉమ్, అదేవిధంగా మార్క్సిస్ట్ పార్టీని మీ పార్టీలో దళితులు ఎందుకు లేరు, పార్లమెంట్ పీరియడ్ బీసీలు ఎందుకు లేరు, మహిళలు ఎందుకు లేరని మేము 2003లో మార్పుకు పిడికలు అడ్డుపడుతున్న మార్క్సిస్ట్ అని ఇష్యూ రాశాం. ఉమ్, అది ఎంత సంచలనం సంచలనం. దాన్ని మేము 2015 బట్టి రీప్రింట్ చేసాం బుక్ రూపంలో. ఉమ్, మేము ఎవరిని వదిలిపెట్టలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా మీద దాడులు జరిగినప్పుడు బాక్స్ కట్ ఐటమ్ రాసేవారు, మా బాగా వీళ్ళ పని అయిపోయింది ఉమ్, అంటే వాళ్ళు ఊపిరాడేవాడు కాదు. ముస్లిం ఫండమెంటలిజం మీద రాశారు, ఇది హిందూ ఫండమెంటలిజం మీద రాశారు. ఉమ్, ఇట్లా చాలా తీవ్రమైనటువంటి పోరాటం, తీవ్రమైనటువంటి థియోలాజికల్ కంట్రిబ్యూషన్, లిటరరీ ఫిలాసఫికల్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి పత్రిక విజయ విహారం. ఉమ్, అది తెలుగు జాతి చరిత్రలో ఒక మైల్ స్టోన్. ఉమ్, ఆ మాట నేను కాదు, చాలా మంది పెద్దవాళ్ళు అంటారు. ఉమ్, వాళ్ళ మా పత్రిక గురించి అంటే మీ జనరేషన్, మీరు తర్వాత వచ్చారు కాబట్టి ఏమనుకోవద్దు. ఉమ్, కానీ ముందు జనరేషన్ వాళ్ళ పుస్తకాల పత్రికలు చదివిన వాళ్ళందరికీ విజయ విహారం ఈజ్ అ వెల్ నోన్ మ్యాగజైన్. వాళ్ళందరూ అల్మారాల్లో మా పుస్తకాలు వాల్యూమ్స్ ఉన్నాయి, ఉమ్. మేము మా సాహిత్యం ఉంది, ఆ గుర్తింపు నాకు ఉంది. సో ఇప్పుడు ఏమైనా మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు మేము ఏదైనా ఆపితే కదా. ఇప్పుడు ఉమ్. నేను ఇందాక ఇది చెప్పినట్టు విజయ విహారం పత్రిక మళ్ళీ స్టార్ట్ చేద్దాము లేదు. అనే ఆలోచన అంటే ఏమైనా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పత్రిక అనేది ఫార్మాట్ అన్నది. ఉమ్, కంటెంట్ ఇంపార్టెంట్. అదే. కంటెంట్ వేరే పద్ధతిలో మేము ఇస్తూనే ఉన్నాం కదా. ఉమ్. మా పుస్తకాలు ఇప్పటికీ సంచలనమే. ఉమ్, నేను దాక్షాయణి మీద వచ్చిన పుస్తకం కానీ, లేకపోతే అబిద్ హసన్ సఫరాని మీద వచ్చిన పుస్తకం కానీ, ప్రతి పుస్తకం మాది సెన్సేషన్. ఉమ్, అలాగే మేము కూడా సోషల్ మీడియాలో ఉన్నాం, మాకు కూడా జయభారత్ మూవ్మెంట్ ఛానల్ ఉంది. ఉమ్, అలాగే మేము కూడా నిరంతరం యాక్టివిటీ చేస్తున్నాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ తో సభ పెడుతున్నాం. గాంధీ అంబేద్కర్ల సమన్వయం, మనువాదాన్ని మతవాదాన్ని మనం శత్రువుగా చూడాలి, గాంధీ అంబేద్కర్ ఒకరు కూడా శత్రువులు కాదు అని చెప్తూ 100 సభలు పెట్టాలని మేము నిర్ణయానికి వచ్చాం. ఉమ్, ఓ సభ జోగిపేటలో జరిగింది, రెండో సభ 24 తారీఖు సూర్యాపేటలో జరిగింది. ఉమ్, ఇవన్నీ కూడా ఊపిరాడినంత వరకు మేము చేస్తున్నాం. ఉమ్, అంచేత ఇదే విజయ విహారం ప్రతిపాదించింది. ఇప్పుడు ఇదే విజయ విహారం పత్రిక ఉంటే నేను మీతో ఏం మాట్లాడుతానో రాసాము. అవును. మీతో మాట్లాడినా మీ ఛానల్ ద్వారా బయటకు వస్తుంది. ఉమ్, అంటే ఈ ఐడియాలజీ బయటికి ఆలోచన రావడం పబ్లిక్ రావడం ఇంపార్టెంట్. ఓకే. అంతేకాని ఏ ఫార్మాట్ లో వచ్చింది, అది టుడే న్యూస్ ద్వారా వచ్చిందా, జయభారత్ మూవ్మెంట్ ద్వారా వచ్చిందా, మన ఛానల్ ద్వారా వచ్చిందా, పుస్తకం ద్వారా వచ్చిందా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఉమ్, విజయ విహారం చేసిన పని నేను ఇప్పుడు చేస్తున్నాను. దాంట్లో ఉన్నప్పుడు ఏం పని చేసినా ఆ పని. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి, అంతకు ముందు కూడా వినపడేది కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వినిపిస్తుంది సార్. అందరి నోటి నుండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వినిపిస్తుంది. సో ఈ నినాదాన్ని అందరంటే హిందువులలో హిందువులలో చాలా శాతం, గతంలో చాలా మంది చాలా తక్కువ మంది అనేవారు. ఇప్పుడు అదే ఒక నినాదం, హిందూస్ అనగానే ఫస్ట్ రావాల్సింది జై శ్రీరామ్ అనే దానిలోకి ఒక డైనమాలోకి వెళ్ళిపోయారు. సో దీన్ని తీసుకొని వచ్చి హిందుత్వం మాత్రమే దేవుళ్ళు, ఇది మాత్రమే నిజం అని చెప్పేసి క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. హిందుత్వం అనేటువంటి శబ్దాన్ని హిందూ మతతత్వం అనే అర్థంలో వాడతారు. ఆశ్చర్యం అంటే మతత్వాదులు దాన్ని ఓన్ చేసేసుకున్నారు. నేను హిందూ మతం అంటే హిందుత్వ అనే శబ్దం వాడను. హిందుత్వం అనేది హిందూ మతత్వం అని ఇంగ్లీష్ లో అర్థం. ఇస్లామిస్ట్ అంటే ఇస్లాం ముస్లిం. అంత కాంప్లెక్స్ పదాలు ఎందుకు పెట్టారు? ఆ పదాన్ని నేను వాడిని. హిందూ మతోన్మాదం స్పష్టంగా వాడతాను. హిందూ కమ్యూనిస్ట్ అని అంటాను. ఐ నెవర్ సే హిందుత్వం. అంటే హిందూ మతం వేరే, మతోన్మాదం వేరేనా? ఏ మతం అయినా అంతేనమ్మా. ముస్లిం మతం వేరే, ముస్లిం మతోన్మాదం వేరే. క్రైస్తవ మతం వేరే, క్రైస్తవ ఛాందస ఉన్మాదం వేరే. హిందూ మతం వేరే, హిందూ మతోన్మాదం వేరే. మనం మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి కానీ మతాన్ని వ్యతిరేకించలేదు. మతంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మేము మతాన్ని గురించి ఏమంటామంటే ఇది మణిమాణిక్యాలను బురద తట్ట అంటాం. చాలా ఫేమస్ సేయింగ్ మేము చెప్పింది. ఈ బురద తట్ట దీంట్లో మణిమాణిక్యాలు చాలా విలువైన ఉన్నాయి. ఇప్పుడు ఆస్తికులు ఏం చెప్తారంటే మాణిక్యాలు ఉన్నాయి నెత్తిమీ పెట్టుకోమంటారు. బురద కారణం నెత్తిమీ పడుతుంది. ఆస్తికులు ఏం చెప్తారంటే నాస్తికులు ఇది బురద బయటపడేమంటారు. నేను బయటపడేస్తే విలువైన మణిమాణిక్యాలు కోల్పోతాను నేను. దీనికి మార్గం ఏంటంటే బురద కడిగేసి ఆ మణిమాణిక్యాలు తీసి దాచుకోవాలి, బయటపడేయకూడదు. అంచేత మతంలో చాలా ఇటువంటి విషయాలు ఉంటాయి. మతంలో అభ్యంతరకరమైన ఆ రోజుకి మాత్రమే పనికొచ్చేటువంటి నియమాలు అన్ని మతాలు, నేను హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను, అన్ని మతాలు కూడా ఉన్నాయి. సో ఈ యొక్క విధానాలు ఏవైతే మైనస్లు ఉన్నాయో, ఏవైతే ఇర్రెలవెంట్, ఈ కాలానికి పనికిరాని ఉన్నాయో వాటిని పక్కన పెట్టి
పనికొచ్చే విషయాలు తీసుకుని ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పాడంటే నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత కూడా అది వ్యాలిడ్. మానవజాతి అందరికీ గొప్ప ఉపదేశం అది. ఈశావాస్య విధ్వంసనం ఎత్కించి జగత్యాం జగత్యాన త్యక్తైన భుంజీత మాతృత కశ్యసిద్ధనం అని ఉపనిషత్తు చెప్పి ఈ ప్రపంచం అంతా దైవమైంది, సమస్తము ఈశ్వరమైంది. దీంట్లో నువ్వు పరిత్యాగంతో జీవించాలి, ఎవరిది సొమ్మును కూడా తీసుకోకూడదు. ఇవి ఎప్పటికీ పనికొచ్చే మాటలే. కానీ నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే నడుచుకోవాలి, ఇలాగే పడుకోవాలి, అవేం అవసరం లేదు. అవి కాలానుగుణంగా మారుతుంటాయి. అలాగే ఇస్లాంలో కూడా మనకి ఖురాన్లో చాలా మంచి మాటలు ఉన్నాయి. అనాథల మీద, లేకపోతే బాటసార్ల మీద, ఆపదలో ఉన్న వాళ్ళ మీద అన్యాయం జరుగుతుంది, మీరేం చేస్తారు, మీరు వెళ్ళి పోరాడాలి కదా అని అడుగుతారు. ఇవన్నీ పనికొచ్చే విషయాలు. అంటే ఆ మతంలో పనికొచ్చే విషయాలు ఉంచుకుంటూ ఆ పనికిరాని విషయాలను వెనక్కి పెట్టుకుంటూ మతం పరిణామ క్రమంలో మారుతూ ఉంటుంది. ఆ మతస్థులే చేస్తారు, మనం ఏం చేయగలదు. అలా అన్ని మతాలు మార్పు చెంది, హిందూ మతం మారింది, ఆ మతం మారింది, ఈ మతం మారింది. దాంట్లో యథాతథంగా ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాలానుగుణంగా మతాలు పరిణామం చెందుతూ ముందుకెళ్తాయి. కానీ ఈ శాశ్వత సత్యాలు ఇందాక నేను చెప్పి అవి మారు, అవి ఎప్పటికీ పనికొస్తాయి. ఈ శాశ్వత సత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మతం యొక్క ప్రతిపాదనలు, ఇవి మానవాళ్ళందరికీ పనికొచ్చేటువంటి విషయాలే. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న జై శ్రీరామ్కి సంబంధించి ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు హిందూ మతంలో వేదాలు ఉండేవమ్మా. మొట్టమొదట వేదాల్లో కొంత కర్మకాండ యజ్ఞయాగాలు ఉండేవి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న బయట హిందూ మతం ఏది వేదంలో లేదు. వేద ఋషికి గుడ్ల గురించి గోపురాల గురించి తెలియదు. వేదంలో రాముడు కృష్ణుడు ప్రసక్తి లేదు. తర్వాత వేదాల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తులు వేదంలో ఉండేటువంటి కర్మకాండ భాగాన్ని ప్రశ్నించి జ్ఞానాన్ని ప్రతిపాదించినాయి. సరే, సంప్రదాయం ప్రకారం ఉపనిషత్తు కూడా వేదంలో భాగం అని చెప్తారు. సంప్రదాయం కాకుండా సంప్రదాయ దృష్టితో మాట్లాడట్లేదు, మామూలుగా హేతు దృష్టితో మాట్లాడుతున్నారు. దీని తర్వాత పురాణాలు వచ్చినాయి. పురాణాల్లో రాముడు కృష్ణుడు ఇతిహాసాలు పట్టమాట, తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చినాయి. ఇదంతా కూడా మతంలో పరిణామం అన్నమాట. ఇప్పుడు హిందూ మతంలో ఎంత సంక్లిష్టమైనది, ఎంత విశాలమైనది అంటే అసలు హిందూ మతంలో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని ఎవరికి తెలియదు. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఇప్పుడు పురాణ హిందూ మతానికి సంబంధించిన మాట ఇది. పురాణ హిందూ మతాన్ని నేను అంగీకరించను, రాముడు కృష్ణుడు దేవుళ్లే కాదు, నేను యాక్సెప్ట్ చేయని చెప్పేటువంటి హిందూ శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్య సమాజం ఉంది. ఆర్య సమాజం అంటే మీరు గుర్తుపడతారు కదా, దయానంద స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ యొక్క స్థాపకుడు. అద్భుతమైన ఉద్యమం అది, కులానికి వ్యతిరేకంగా పనిచేసింది. వీళ్ళు ఈ పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు. రాముడు కృష్ణుడు దేవుళ్ళు ఎలా అవుతారు, నాన్ సెన్స్, అది నేను యాక్సెప్ట్ చేయని చెప్పాడు. ఇప్పుడు దయానంద సరస్వతి హిందూ కాదని మనం చెప్పగలుగుతామా? మా అధ్యక్షులు అనేక సాంప్రదాయానికి చెందినవారు. హెచ్పి సంస్థకి, నేను హిందూస్ ఫర్ పొలిటికల్ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. మా అధ్యక్షుడు అనేక సాంప్రదాయానికి చెందినవారు. అనేక సాంప్రదాయం అంటే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాలో, ఈ విజయనగరం ఈ ప్రాంతం, అలాగే ఒరిస్సా, ఈ దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో చాలా విస్తారంగా ప్రతి గ్రామంలో కూడా సాధువులు ఉంటారు. వీళ్ళు విగ్రహారాధన చేయరు. వీళ్ళు మా అధ్యక్షులు 45 సంవత్సరాలు కఠినమైన సన్యాస నియమాలు పాటించారు. గోచి పట్టుకుని భిక్షాటల మీద తిరుగుతారు, ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకుంటారు. భిక్ష తీసుకున్నప్పుడు ఈయన బాగానే భిక్ష ఇస్తున్నాడు కదా అని మళ్ళీ నేను అక్కడ నిలబడి సాయంత్రం రావడానికి వీల్లేదు, ఇంకో ఊరు వెళ్ళిపోతుంది. కేవలం గోచి కట్టుకుని భిక్షాటన మీద జీవిస్తూ కఠినమైన నియమాన్ని పాటిస్తూ ఆధ్యాత్మికతను వల్లవేస్తూ తిరగడం అనేది క్రింది కులాలకు చెందినటువంటి వేల మంది సాధువులు. అది కూడా వాళ్ళలో ఇంకా ప్రమోషన్ వస్తే వాళ్ళు ఇంకా నారబట్టలు అంటే బట్టలే రావమ్మా, చిన్న చిన్న పీలికలు వస్తాయి, ఆ నారనే కట్టుకుంటారు. కొంచెమే జట్టలు కట్టినటువంటి దుస్తులు ఉంటాయి, జుట్టు ఉంటుంది. ఇటువంటి సాధువులు వేల మంది ఉంటారు. మా అధ్యక్షులు అదే విధంగా ఆయన స్కూల్కి వెళ్ళి 45 సంవత్సరాలు మీరు అర్థం చేసుకోండి. ఆయన మాతృభాష ఒరిస్సా. ఆయన ఈ సంప్రదాయంలో సాధువుగా చేరిన తర్వాత 45 ఏళ్ళు కఠినమైన జీవితం గడిపిన తర్వాత మా జయభారత్ గురించి తెలిసి ఆయన మా దగ్గర పరిగెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు మా సంస్థకి హెచ్పి అనే సంస్థకి ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు. వీళ్ళు విగ్రహారాధన చేయరు. రాముడు కృష్ణుడు కాదు, అసలు ఏ విగ్రహారాధన ఒప్పుకోరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు హిందువులే. అయ్యవైకుంఠాలు అనే శక్తి ఉంది, వాళ్ళు అద్దాన్ని పూజిస్తారు, వాళ్ళు హిందువులే. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, అచలము, అలేఖము, కృష్ణ చైతన్యము, మహానుభావ సాంప్రదాయము, ఎన్ని సాంప్రదాయాలు మీరు చెప్తే అన్ని సాంప్రదాయాలు ఉంటాయి హిందూ మతం. ఒకదానితో ఒకదానికి అన్ని విషయాలను కరెక్ట్ గా ఆచారాలు కలవవు. ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. అంచేత అందరూ జయ శ్రీరామునే అనాలి, అందరూ అయోధ్య రాముడిని పూజించాలి. అయోధ్య రాముడిని పూజించేటువంటి సాంప్రదాయం ఉన్నది, చాలా మంది దాన్ని అంగీకరిస్తారు, వాళ్ళు హిందువులే. నేను అన్యాయవాడిని, నేను మత విశ్వాసాన్ని ఆస్తికుడు కాదు. నాకు జై శ్రీరామంతో తగాదా లేదు. జై శ్రీరామానికి మంచి నినాదం అంటాను, నేను దాన్ని తప్పట్లేదు. ఇప్పుడు రాముడు దేవుడా కాదా అంటే మీరు ఏమంటారు సార్? ఒక్క నిమిషం, ఇది కంప్లీట్ కాదు. అంటే జై శ్రీరామ్ నినాదం అనేది అని తీరాలి, అప్పుడే నువ్వు హిందూ అయితే మేము యాక్సెప్ట్ చేయాలి.
అంటే జై శ్రీరామ్ ఇప్పుడు అన్నటువంటి మరి వాళ్ళు, అదే అంటున్నారు కదా, జై శ్రీరామ్ RSS లో జై అయినా శ్రీరామ్ ఎవరైనా అన్నటువంటి కూడా వాళ్ళు, జై శ్రీరామ్ అనకపోతే హిందువులే కాదు రావణాసుడి అన్నట్టు. గుళ్ళు ఉన్నాయండి భారతదేశంలో, ఉమ్, రావణాసుడి కొలిచేవాళ్ళు ఉన్నారు, ఉమ్, గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చెప్పండి చెప్తాను నేను. ఉమ్, అంచేత ఒక సంప్రదాయాన్ని కుదిరించడం సాధ్యం కాదు. ఉమ్, రెండోది, ఇప్పుడు ఈ జై శ్రీరామ్ నినాదాలు తయారు చేసిన వాళ్ళు బహుశా ముస్లింలకి ఒకే నినాదం ఉంది, ఏది అల్లాహ్ అక్బర్ అని, లేదా అందరికీ అదే రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, అది అది నిలబడదు, ఉమ్, అది యాక్సెప్టబుల్ కాదు. అసలు మనం సౌత్ లో సీతారాం అంటాం, ఉమ్, సీత లేనటువంటి రాముడు బొమ్మే ఉండదు మన దగ్గర. ఒంటి రాముడు బొమ్మ పెట్టడం అరిష్టం అనుకుంటాం. ఉమ్, ఈ 6 ప్యాక్ రాముడు ఇప్పుడు వచ్చాడు. ఉమ్, ఇప్పుడు భద్రాచలం గుడి కానీ ఒంటిపట్ట గుడి కానీ ఎక్కడన్నా మీరు వెళ్ళండి, సీత, రాముడు, లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయుడు, ఉమ్, లేకపోతే క్యాలెండర్స్ చూడండి, పట్టాభిషేకం సాంప్రదాయం ఇవే ఉంటాయి. కానీ రాముడు అక్కడే ఉంటుంది, బొమ్మ ఎక్కడా పెట్టలేదు. ఉమ్, ఇది కొత్తగా తీసుకొచ్చారు. ఉమ్, అంటే ఇది మాత్రమే హిందూ మతం. నేను దేన్ని తప్పు పట్టట్లేదు, కానీ మీరు షరతు కింద పెట్టడానికి లేదు అంటాను. ఉమ్. మీరు ఇందాక నాకు క్వశ్చన్ అడిగారు. అదే ఇప్పుడు హిందువులు అయితేనే జై శ్రీరామ్ అనడానికి అభ్యంతరం ఏం లేదు కదా సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా మందికి అభ్యంతరం ఉంటుంది. ఉంటదా సార్? హిందూసే ఉన్నవాడు కదా, హిందువే. ఎందుకు అభ్యంతరం? అంటే హిందూసే అట్లా కాదండి, వాళ్ళ సంప్రదాయంలో అది లేదు. ఆర్య సమాజ సంప్రదాయంలో కానీ రాముడు హిందూనే. ఆ, శుభ్రంగా ఇది వాళ్ళ హిందూ కాదు, ఎంతో ఇప్పుడు ధైర్యం. మీరు ఒక హిందూ కదా సార్. అనేక సంప్రదాయం ఉంది. నేను ఇందాక మా అధ్యక్షుడు వారికి చెప్పాను, వారు హిందువులే కాదనంటే. ఇప్పుడు మీరు ఒక హిందూ, మిమ్మల్ని జై శ్రీరామ్ అనండి అంటే మీకేం ప్రాబ్లం లేదు నాకు కదా? అసలు ఏ ప్రాబ్లం, జై శ్రీరామ్ అనేది శుభ్రంగా అంటాను. కానీ మీరేం దాన్ని తిరస్కరించరు. తిరస్కరణ, నేను రోజు జై శ్రీరామ్ అంటూ తిరిగే మనిషిని కాదు. నేను గుళ్ళకి వెళ్ళి పూజ చేసే హిందువుని కాదు, నేను అన్యాయ హిందూ. జై శ్రీరామ్ అంటేనే హిందూ అంటే దాన్ని తిరస్కరిస్తారు మీరు. ఇప్పుడు గౌరవపూర్వకంగా అవసరమైతే అల్లాహ్ అక్బర్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, హరహర మహాదేవ్ అంటాను. ఎందుకంటే ఆ సంప్రదాయాన్ని, ఆ భక్తుల్ని, ఆ విధానాన్ని గౌరవించే విధానం చెప్తే, నేను వ్యక్తిగతంగా దైవాన్ని విశ్వసించే వ్యక్తిని కాదు. అంటే నాకు భిన్నమైనటువంటి దైవాన్ని అంగీకరించాను. అంటే దేవుడు లేడు అని అనుకుంటారా? లేదు, దేవుడు లేడు. దేవుడు లేడనే విషయం నిరూపణ కాదు. దేవుడు లేడని నేను అంటలేదు, దేవుడు ఉన్నాడని అంటలేదు. అజ్ఞేయ సంప్రదాయంలో దేవుడు ఉన్నాడు లేడు అనేటువంటిది ఉండదు. అది మనకు తెలియదు. జ్ఞానం అంటే నాలెడ్జ్, అంటే మనం తెలుసుకునేది. జ్ఞేయం అంటే తెలియదగ్గది, అజ్ఞేయం అంటే తెలియలేనిది. సృష్టికర్త ఉన్నాడా లేదా అనే విషయం మీద ఋగ్వేదం నుంచి చర్చ ఉంది. అంటే అది మనకు తెలియదు అన్న సరైన ఆశ్రమం మేము అనుకుంటాం. అలాగే అద్వైతం ఉంది, మీరు దేవుడు భిన్నమైనటువంటి వాడు, తత్వమసి అది నువ్వే అనేది. వేదానికి సంబంధించిన మహావాక్యాల్లో అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మాన్ని. బ్రహ్మ అంటే మూడు తల బ్రహ్మ కాదు, అది పురాణాల బ్రహ్మ తర్వాత వచ్చాడు. బ్రహ్మం అనేది ఈ సృష్టికి ఏది మూలమో అదే అనమాట. దాన్ని బ్రహ్మం అన్నారు, ఆత్మ అన్నారు, తత్ అంటే అదే అన్నారు. అప్పుడు పురాణం పుట్లే. అంచేత అహం బ్రహ్మస్మి అంటే నేను అదే. ఇప్పుడు వివేకానందుడు చికాగోలో సర్వమత సభలో మాట్లాడుతూ, మా అభిప్రాయం ప్రకారం సృష్టికర్త సృష్టి వేరు కాదు, రెండు ఒకటే చెప్పాడు. ఇప్పుడు పాలు పెరుగైనాయమ్మా, పెరుగు ఏర్పడడానికి కారణం పాలే పరిణామం చెందినాయి. కానీ పెరుగు ఏర్పడడానికి పాలు ఉన్నాయా? ఉన్నాయి, పెరుగు రూపంలో ఉన్నాయి. అంచేత సృష్టికర్త సృష్టి రూపంలో ఉన్నాడు. అంచేత సమస్త సృష్టి ఈశావాస్యం ఇదం సర్వం అంటే అర్థం అది. అంచేత నేను నాకు సంబంధం లేని, నాకు భిన్నమైనటువంటి దైవాన్ని ఎక్కడో ఉండి వెతికి దండం పెట్టిన మనిషిని కాదు. దేవుడు అంటే మన నెత్తి మీద కూర్చున్న హెడ్ మాస్టర్, యజమానం, సిఏ గారు, లేకపోతే సీఎంఓ కాదు. దైవం అంటే ఈ సృష్టికి మూల తత్వం. ఆ తత్వం యొక్క ఒక పరిణామం నేనే, మీరు కూడా సమస్తము ఆ పరిణామంలో భాగమే అని నమ్మేది అద్వైతం. ఇది చాలా లోతైనటువంటి గాఢమైన విషయాలు హిందూ మతంలో ఉన్నాయి. అంచేత జై శ్రీరామ్ అనే వాళ్ళతో తగదలేదమ్మా. ఇప్పుడు ఆయన రాముడు దేవుడు, ఈయన కృష్ణుడు దేవుడు, లేక మరొక దేవుడు, అభ్యంతరం ఏమి లేదు, అలా శుభ్రంగా ఉండొచ్చు. కానీ సమస్త సృష్టిని తనేగా భావించేటువంటి అద్వైతం ఎవరైతే ఉన్నారో అతను ఈ భావాన్ని అంటే నిజంగా తీసుకోలేడు. ఒక నినాదంగా మీతో అనడానికి అభ్యంతరం లేదు, ఇది ఒక షరతుగా పెట్టడం ఖచ్చితంగా అభ్యంతరకరం. అది అయ్యే పని కాదు. హిందూ మతానికి ఏ షరతులు పెట్టలేదు. హిందూ మతంలో అందరూ అంగీకరించే పుస్తకం కానీ, అందరూ చెప్పేటువంటి ప్రవక్త కానీ, అందరూ చెప్పే రూల్స్ కానీ మాకు లేవు. మాకు కొన్ని విలువలు ఉన్నాయి, మేము ద్వేషించకూడదు. ద్వేషరాహిత్యం అనేది ప్రధానమైన విలువ. అందుకే మేము ద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా సభలు పెడతాం హిందూ సమాజం. అద్వేష్ట మైత్ర కరుణ అని భగవద్గీతలు రాశారు. మా విద్వేషావహని ఉపనిషత్తులో ద్వేషించరాదు, ద్వేషించకుండా ఉండేవాడే ఇది తత్వను విజుగుప్స తాతను ద్వేషించడు. ఇలాగ పదే పదే ద్వేషానికి వ్యతిరేకంగా హిందూ మతం ఆడింది. ద్వేషం లేదు, అన్ని రకాల పంథాల్లో నన్నే చేరుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఏదైతే ఉందో అది ఒకటే ఉంది. పండితులు దాన్ని పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు అని ఋగ్వేదంలో చెప్పారు. అనో భద్రా కృతో ఎత్తు విశ్వత అని ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినా అవన్నీ మా దగ్గర రావాలి, మాకు చందాలను కోరుకుంటారు ఋగ్వేద ఋషులు. అంచేత ఎక్కడైనా గొప్ప ఆలోచన వస్తే నాంచేది. క్రీస్తు శర్మనంది మౌంట్ చెప్తే దాన్ని అంగీకరించడానికి నాకు వేదం పర్మిషన్ ఇచ్చింది, దాన్ని తీసుకోవడానికి ఏ అభ్యంతరం ఉందండి. అన్ని మంచి విషయాలు మాకు చందాలు కదా నేను చెప్తున్నాను.
అలాగే సూఫీలు అని చెప్తే నేను తీసుకుంటాను, నాకు నచ్చిన విషయాలు బౌద్ధం ఆర్య సత్యాలు చెప్పండి నాకు చాలా ఇష్టం, నేను తీసుకుంటాను. ఇప్పుడు దాన్ని తీసుకోకూడదు, ఇది ఇంతే ఉండాలి, నేను ఇలాగే నిర్ణయం ఇవ్వాలి, వాళ్ళందరూ ద్వేషించాలి అనేటువంటిది హిందూ మతం అయితే కాదు. ఇది ఎవరు మాట్లాడతారో వాళ్ళకి హిందూ మతం అర్థం కాలేదు, వాళ్ళు హిందువులు కాదని నా ఉద్దేశం. సో రాముడు దేవుడు అవునా కాదా సార్? దేవుడు రాముడు దేవుడు అనే అవునా కాదా అని ఎవరి విశ్వాసాన్ని బట్టి ఎవరి ఆలోచన బట్టి వాళ్ళకి ఉంటుందమ్మా. నేనైతే ఇందాక నేను చెప్పినట్టు సమస్త సృష్టి ఈశ్వరమయమే నమ్ముతున్నాను, చేత నాకు ప్రత్యేకమైన దేవుడు అయితే నాకైతే లేరు. మీరు ఎవరు దేవుడు అని నమ్ముతారు అసలు? నేను దేవుడు లేడు ఉన్నాడు సమస్త సృష్టి ఈశ్వరమయమే నమ్ముతాను. తత్వమసి అది నువ్వే. ఫర్ సపోజ్ నేను మీ ముంగల్కి ఒక విగ్రహం తీసుకొచ్చి పెడతా, ఇప్పుడు ఇది దేవుడి విగ్రహం మీరు మొక్కండి సార్ అంటే మొక్కుతారా లేదా? నేను ఒకవేళ ఎప్పుడన్నా విగ్రహానికి దండం పెడితే ఆ విగ్రహం తయారు చేసిన వాడి మీద గౌరవంతో చెప్పమని మీ మీద గౌరవంతో చెప్తే నేను దైవంగా ఆమోదించి కాదు. నాకు భిన్నమైనటువంటి దేవుడు వేరేగా ఉండడం, శిల్పకారుని గౌరవించి నమస్కారం చేస్తాను. మిమ్మల్ని కూడా మీరు చెప్పారు కదా, అంటే నేనేమంటానంటే నేను వేరు దేవుడు వేరు అనుకునేటువంటి పద్ధతులు అనేక చోట్ల ఉన్నాయి. హిందూ మతంలో ఈ రెండు ఒకటే చెప్పే పద్ధతులు ఉన్నాయని చెప్తున్నాను. నేను దానికి సంబంధించిన వాడిని, నాకు అద్వైతం అంటే చాలా ఇష్టం, నేను అద్వైతాన్ని అభ్యనిస్తాను. అద్వైతకి వేరే దేవుడు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే తను దాంట్లో ఆ బ్రహ్మంలో నేను భాగం అని అనకూడదు, బ్రహ్మ అఖండం, దాంట్లో భాగాలు ఉండవు. నేను బ్రహ్మ అవడం కరెక్ట్, అంచేత ఋగ్వేదర్షి ఆ బ్రహ్మస్మి అన్నాడు. మీరే బ్రహ్మ అన్నాడు, కరెక్ట్ అంటారు. బ్రహ్మ కాదు బ్రహ్మం. ఈ బ్రహ్మకి చాలా తేడా ఉంది. బ్రహ్మ పురాణానికి చెందినవాడు, బ్రహ్మం అనేది ఒక శబ్దం. అంటే ఈ సమస్త సృష్టికి ఏదైతే మూలమైనటువంటి అక్షరతత్వం ఉందో దాని బ్రహ్మం అన్నమాట. మరి ఇప్పుడు హిందువులు అందరూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ శాతం అయితే విగ్రహారాధన చేస్తూ ఉంటారు. విగ్రహారాధన మరి కరెక్టే అంటారా? విగ్రహారాధన ఎవరు చేస్తారో వాళ్ళకి కరెక్టే, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు దాంట్లో. మరి హిందువులు వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి సార్, ఈ మత విద్వేషాలు కావచ్చు, లేకపోతే హిందువులు వచ్చేసి ఎక్కడ కూడా మతం మీద క్రైస్తవులు మతాన్ని మారుస్తున్నారు అని చెప్పి క్రైస్తవుల మీద దాడులు చేయడము, మీరు జై శ్రీరామ్ అని అనడము, కుంకుమలో కారం పొడి కలిపి ఇట్లా చల్లడము. సో రీసెంట్ గా వనపర్తిలో కూడా జరిగింది ఇదంతా, ఆడవాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. మరి ఇది అసలు హిందుత్వం అనిపించుకుంటారు. నేనేమన్నానంటే ఈ నేరం ఒక హిందువులే చేయడం లేదు, అందరూ చేస్తున్నారు. పక్క మతాలను ద్వేషించడం. ఇప్పుడు క్రైస్తవులు ఈ దేశం వచ్చినప్పుడు హిందూ దేవి దేవతలను నిందించినట్టుగా దూషించినట్టుగా మనకు క్లియర్ రికార్డ్స్ ఉన్నాయి. గాంధీ గారి జీవిత చరిత్రలో కూడా ఆయన బాధపడతాడు, ఆ సెంట్రల్ నిలబడి తిడుతున్నాడు, మేమేం చేయలేకపోతున్నాం, చాలా దారుణం, ఎందుకు తిడుతున్నావా అంటే ఎందుకు తిడుతున్నావు అంటే నీ తిట్టి పారేస్తే నన్ను నీ దేవి దేవతలు నరకానికి తీసుకెళ్తారా అంటే నేను కూడా నీ దేవి దేవతలు తిప్తే వాళ్ళు ఏం చేస్తారో నేను అంటాడు. అంటే వాళ్ళు నువ్వు చనిపోయిన తర్వాత నరకంటే నా దేవుడు కూడా అదే చేస్తాడు నీకు అని చెప్తాడు. అంటే ఇతర మతాలను నిందించి దూషించి ద్వేషించి కొట్టి చావగొట్టి లేకపోతే ఇంకేదైనా చేసి అనే విధానం మతం అంటారు. ఇది వాళ్ళ సమస్య కాదు, వేల సంవత్సరాల నుంచి ఉంది, అన్ని మతాలు అందరూ ఈ పనులు చేసిన క్రైస్తవ్యంలో ముస్లింస్ లో ఎక్కడ బౌద్ధులు కూడా చేశారు. బౌద్ధులు తరివేస్తేనే రోహింగ్యాలు ఇక్కడ దాకా పరిగెట్టుకుంటూ వచ్చారు మయన్మార్ లో. మరి బౌద్ధం అంటే చాలా గొప్ప మతం, అంటే ఏ ద్వేషం లేదని చెప్పిన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు తరివేస్తేనే వచ్చారు. శ్రీలంకలో కూడా బౌద్ధ భిక్షువులు దాడులు తట్టుకోలేక హిందువులు ఇప్పుడు తమిళ వాళ్ళంతా కూడా ఎల్టీటీ ఉద్యమం స్టార్ట్ చేసింది దాని గురించి, వాళ్ళ మీద దాడులు చేసినందుకే. అంచేత మతోన్మాదానికి ఏ మతం కూడా అతీతంగా అన్ని మతాల్లో మతోన్మాదం ఎక్కడున్నా మతోన్మాదం తప్పే. ఎవరి మీద ద్వేషించినా, ఎవరి మీద దాడి చేసినా, ఎవరు మాట్లాడినా అన్ని తప్పే. ఇప్పుడు పూజారులు చంపేసిన సంఘటనలు ఉన్నాయి, లేకపోతే ఎవరిలో చంపేసిన సంఘటనలు ఉన్నాయి. మీరు జై శ్రీరామ్ అని అనాలి, అనకపోతే నేను కొట్టి చంపేస్తాను అని తబరేజ్ అన్సారీ అతను కొట్టి చంపేశారు. అతను జై శ్రీరామ్ అంటున్నాడు, రక్తం కారుస్తూ చచ్చిపోయాడు, స్తంభం కేసు కట్టేశారు. ఆ వీడియోలు దొరుకుతాయి. అలాగే అల్లాహ్ అక్బర్ అనకపోతే నరికేస్తామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అలాగే క్రిస్టియన్స్ కూడా తక్కువ చేయలేదు. మరి క్రిస్టియన్స్ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అనకపోతే మేము కొడతాము, హింసిస్తాం, అట్లాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక దాన్ని ఏమంటారంటే ప్రాచీనమైన నాగరికతలు నిర్మూలించబడ్డ క్రైస్తవులు ఏం తక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఎవరైతే మీరు ది లాస్ట్ ఫ్రంటియర్స్ అని బుక్ ఉంటుంది, హోవర్డ్ ఫాస్ట్ రాసింది, తెలుగులో కూడా ఉంది మనధర్లని. అక్కడ ఉండేటువంటి నేటివ్ అమెరికన్స్ మీద ఎన్ని అకృత్యాలు జరిగినాయి, వాళ్ళు ఏ రకంగా నిర్మూలించబడ్డారో మీకు తెలుస్తుంది. అంచేత ఉన్మాదం అనేది అన్ని చోట్ల ఉంది, లేదనడానికి ఏం లేదు. ప్రతి మతంలో వితౌట్ ఎనీ ఎగ్జామ్షన్. అందుకని ఈ ట్రైట్స్ ఇవాళ మనకి హిందూ మతంలో కనిపిస్తుంటే తప్పని చెప్తాం. హిందువులు మీరు చెప్పిన సంఘటనలు ఉన్నాయి కదా, ఇంకో తీసుకుని కారం
చల్లడం అని కానీ ఎవరైనా ద్వేషించడం కానీ క్రైస్తవులు కూడా శుభ్రంగా తప్పు. క్రైస్తవులు హిందూ దేవి దేవతలను దూషించడం శుభ్రంగా తప్పు. అలాగే ముస్లింస్ దాడులు చేయడం ఖచ్చితంగా తప్పు. బంగ్లాదేశ్ లో చేస్తారు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా చోట్ల జరిగినాయి, జరగకుండా ఎందుకున్నాయి? అంచేత ఒక మతం అంతా తెల్లగా ఇంకో మతం నల్లగా లేదు. ప్రాబ్లం ఏంటి? మతోన్మాదులు అన్ని చోట్ల ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మతోన్మాదులు ఎక్కడ ఉందో మనం తప్పనే చెప్పాలి, దాన్ని ఖండించాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా నిలబడాలి. దాని నుంచి ఎక్కడ దాకా నిండా మనం సిద్ధపడాలి. అది నేను చెప్పాను. ఇప్పుడు రీసెంట్ గా మేడారం జాతరలో కూడా ఒక ఇష్యూ జరిగింది సార్, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ ఇష్యూని ఎట్లా తీసుకున్నారంటే 10 రూపాయలు కోవా బన్న అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ ఏం అడిగారంటే ఇది ఎక్కడి నుండి సార్, దాన్ని మాకు కూడా ఇష్టం లేదు అట్లా చెప్పడం, ఎందుకంటే దాని మీద మేము కూడా వ్యతిరేకంగా నేను వీడియోస్ కూడా చేసిన. సో ఆయనకు సపోర్టింగ్ గా ఈ ప్రియా చౌదరి అని ఆమె కూడా, తేజస్వి మీడియా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా గోవా బన్ వెనక ఏముందో మీకు తెలుసా, దానిలో ఒక విషయం ఉంది, స్లో పాయిజన్ ఉంది, అది ఇది అని ఏమేమో రచ్చ రచ్చ చేసేసి ఆయన మీ పేరేంటి అని అడగంగానే వల్లి అని చెప్తాడు అనమాట. వల్లి, జావీద్, ఇట్లా కొన్ని ముస్లిం పేర్లు వల్లి అని చెప్పగానే అది సంగతి. రైట్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం ఇష్యూలో మనం అర్థం చేసుకోవడానికి తాళంచు అక్కడ ఉంది. అది అనగానే సో ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏందనేది అర్థమైపోతుంది. అది ఇక్కడ సంగతి అనగానే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే ముస్లింస్ అమ్ముతున్నారు కాబట్టి అది వ్యర్థ పదార్థం. అతను కనుక ఏదైనా హిందూ పేరు చెప్పుంటే వీళ్ళు దాన్ని పట్టించుకునే వచ్చేది కాదు, వీడియో చేసేవారే కదా. సో వీళ్ళు ఈ కోవాబన్ అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా మతాన్ని రెచ్చగొట్టడం ఇది అసలు కరెక్ట్ అంటారా? పరమ నీచమైన మనిషి అనేవాడు ఎవరైనా ఉంటే కళ్ళ మండీళ్ళు పెట్టుకునేటువంటి దృశ్యం అది చాలా హృదయ విదారకంగా ఉంది. అబ్బాయి అందరూ తనను ముట్టడించినప్పుడు వేటకి జంతువులు వెళ్ళి ముట్టడించిన విధంగా ముట్టడించారు. అతను చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా టెన్షన్ లో. ఎవరైనా పైగా నిన్ను చెట్టుకేసి కట్టేస్తాము, నిన్ను కొట్టేస్తాము, లేకపోతే పోలీసులకి అప్పగిస్తాము, వీడిని పట్టుకోండి, ఏం చేస్తున్నారంటే అతను వ్యాపారం చేసుకునే మామూలు మనిషి మీద ఇంత చేస్తే అతను టెన్షన్ పడడం సహజం. ఇప్పుడు దాని మీద వీడియోస్, కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు. మనం ఇష్యూ బేసిక్ లోకి వెళ్దామని నేను ప్రపోజ్ చేస్తాను. విషయం బేసిక్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు వలి అనగానే ఇది సంగతి, అది అసలు సంగతి. అంటే ముస్లిం అయితే చాలు అతని మీద దాడి చేయాలి. ఇది బయట హిందూ టెంపుల్స్ లో, హిందూ ఆచారాలు, హిందూ జాతరలో ముస్లింస్ ఎందుకు అమ్ముతున్నారు, అసలు ముస్లిం దుకాణాలను మనం కొనకూడదు, వాళ్ళని బాయ్కట్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి ప్రాపగేషన్ జరుగుతుంది. ఇది వేరే మతాల్లో కూడా జరిగింది, నేను కాదనట్లే, కానీ మనం కళ్ళ ముందు ఎదురున్నప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు జరుగుతుందంటే హిందూ మతంలో టెంపుల్స్ లో ముస్లింస్ ఉండడము, ముస్లిం మతం ఫెస్టివల్ లో హిందూస్ ఉండడము, రెండు మతం మొదలు నచ్చదు. ఇది రెండు చోట్ల కౌంటర్ ప్రాపగాండా జరుగుతూనే ఉంటుంది. అసలు వాళ్ళు ఏం కోరుకుంటారంటే హిందువుని ముస్లింని విడదీసేయాలి, కంప్లీట్ శత్రు శిబిరాలుగా నిలబెట్టాలి. ఇలాంటి వాళ్ళు వీళ్ళని సంఘటిత పరిచి వాళ్ళ మీద దాడి చేయించాలి. హిందువుల్ని సంఘటిత పరిచి ముస్లింస్ మీద క్రైస్తవులు దాడి చేయించాలని హిందూ మతం మొదలు అనుకుంటారు. ముస్లింలు సంఘటిత పరిచి వీళ్ళిద్దరి మీద దాడి చేయించాలని ముస్లిం మతం మొదలు అనుకుంటారు. ఇది వాళ్ళ నేచర్. అంటే ముస్లింల ఉర్సు జరుగుతుంటది కదా సార్, ముస్లింలది ఉర్సు జరుగుతుంటది దర్గాల దగ్గర. సో అక్కడ ఎప్పుడు కూడా హిందువులు కొబ్బరికాయలు అమ్ముతుంటారు, అగరబత్తులు అమ్ముతుంటారు. ఇలాంటి ఇష్యూస్ మాత్రం రేజ్ అవ్వలేదు ఇప్పుడు. ఒక్క విషయం కాదు, ఇలా మనం చెప్పుకుంటే అసలు ఎంతసేపు అని చెప్పి మన భారతదేశం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంటే అప్పటికి అంత ప్రధానంగా లేరు, ఈ మధ్య పెరుగుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు, అలాగే బౌద్ధులు, జైనులు, విభిన్న సాంప్రదాయాలకు చెందినటువంటి ప్రజలు సమిష్టిగా ఒకరి జీవన విధానం నుంచి ఒకరు మళ్ళీ ఇచ్చిపుచ్చుకుంటూ ఆదాన ప్రదానాలు జరుపుకుంటూ ఈ దేశాన్ని, దీని సంస్కృతిని నిర్మించారు. ఇది హిందూ సంస్కృతి కాదు, ముస్లిం సంస్కృతి కాదు, క్రిస్టియన్ సంస్కృతి కాదు, ఎవరి సంస్కృతి కాదు. ఇది మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇంకా దారుణమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉంది, దానిలో శిల్పాలు చెక్కిన వాడు ముస్లింస్ ఉన్నారు, శిల్పాలు చెక్కినవాడు. యాదగిరిగుట్ట ఆలయం ఉంది, దాంట్లో పనిచేసిన వాళ్ళు ముస్లింస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిలకలూరుపేట ఒక ప్రాంతం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. నేను వెళ్ళాను. అన్ని దేవి దేవతల విగ్రహాలు చెక్కుతూ ఉంటారు. విగ్రహాలు ఇంటూ దాచుకోలేదు కదా, అంత భారీ భారీ రాళ్ళు ఉంటాయి, అవి చెక్కుతూ ఉంటారు. నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే ఒక 5 నిమిషాలకే అంతమైంది ఒక మనిషి. నేను ఎవరో ఒక ఆయన ఉంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, మొత్తం మార్కెట్ అంతా ఖాళీగా ఉంది, వాళ్ళంతా నమాజ్ గడ్డలు చెప్పాడు. షాక్ అయ్యాను. హిందూ దేవి కాళికాదేవి విగ్రహాన్ని, పరమశివుడి విగ్రహాన్ని, గణేష్ విగ్రహాన్ని చెక్కుతున్నారు, వీళ్ళంతా ముస్లింస్. అంటే ఎప్పటి నుంచి ముస్లింస్? నేను వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ముస్లింస్ అంటే విగ్రహాలు భద్రకొట్టాలి కానీ విగ్రహాలు చెక్కకూడదు కదా, మీరు ఈ పని చేస్తున్నారంటే నేను అన్నాను. మాకు తెలియదు అండి, వాళ్ళకి ఏం తెలుసు? మేము ఇప్పుడు తరతరాలుగా ఈ పని చేసుకుంటాం, ఇప్పుడు కూడా పని చేస్తాం. భద్రాచలం ఆలయం ఉంది, భద్రాచలం ఆస్థాన విద్వాంసుడు ఆయన పేరు హసన్ సాహెబ్.
ఆ హసన్ సాహెబ్ గారు 200-300 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు వంశస్థులు ఆస్థాన విద్వాంసులు. వారికి మోదీ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఆయన చచ్చిపోయిన తర్వాత మనోడు వచ్చి తీసుకున్నాడు కాసిం బాబు అని. అలాగే మనకి కాశీలో వారణాసిలో విశ్వనాథుని టెంపుల్ దగ్గర సన్నాయి ఆయన మన భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారు వాయించేవాడు. కాశీ వదిలి వచ్చేసేవా అంటే నేను వెళ్ళిపోతే శివుని ఎవరిని నిద్రలేపుతాడు అన్నాడు. ఇది వెళ్ళి మేలుకల్పు సన్నాయి వాయిస్తాడు ఆయన. అలాగే మన షేక్ చిన్నమోహన్ గారు ఆయన శ్రీరంగం వెళ్ళి ఉండిపోయాడు. అంటే తరతరాలుగా అక్కడ అనేక మంది ముస్లింలు ఆస్థాన విద్వాంసులు గాను పాడుతూ రకరకాల పద్ధతుల్లో కనిపిస్తారు మనకి. ఇప్పుడు కూడా మీ గొప్ప కర్ణాటక సంగీత కచేరీలు చేయగలిగినటువంటి వాద్యకారులు కానీ విద్వాంసులు కానీ అనేక మంది ముస్లింస్ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఖలీషాబీ, తర్వాత వారి భర్త పేరు ఉస్మాన్ అనుకుంటారు. వీళ్ళిద్దరిని కూడా మొన్న సన్మానించడం జరిగింది. వారు వాయించినటువంటి మ్యూజిక్ మనం వింటే కరిగి నీరైపోతుంది, అంత గొప్ప చేస్తారు. అలాగే ముస్లింల ఫంక్షన్స్ లో కలిగ్రఫీ అంటారు. కలిగ్రఫీ అంటే వాళ్ళ ఈ బిస్మిల్లా అని లేకపోతే అక్షరాల నుంచి ఈ అరబిక్ రకరకాల స్టైల్స్ చెక్కడం చాలా మంది హిందువులు చేస్తారు. అలాగే మీరు చెప్పినట్టుగా పండగలు, అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అర్చించే బంగారు పుష్పాలని దానం ఇచ్చినటువంటి వాడు ఒక ముస్లిం, నాకు తెలిసి ఇక్కడ వాడే కూడా. అలాగే మీరు గణేష్ టెంపుల్స్ వచ్చినప్పుడు గణేష్ టెంపుల్స్ వెళ్ళి చూడండి. గణేష్ ఫెస్టివల్ టైంలో అనేక మంది అనేక చోట్ల గణేష్ విగ్రహాలు నెలకొల్పడం దగ్గర నుంచి లడ్డూలు పాడుకోవడం దగ్గర నుంచి ముస్లింలు క్రైస్తవులు అనేక మంది ముస్లింలు చాలా మంది లడ్డూ పాడుకుని దాన్ని అందరికీ పంచి పెడతారు. ఆలయాల నిర్మాణంలో చాలా చోట్ల ఇది ఈ కల్చర్ మనకి ఇవాళ లేదమ్మా, ఎప్పటి నుంచో ఉంది. మనకి భక్తుల్లో కూడా ఇప్పుడు తుకారాం రాసినటువంటి అల్లా మీద కీర్తనలు ఉన్నాయి. అసలు మన ఖురాన్ని తెలుగు అనువాదం చేసిన ఆయన హిందూ, అదే ఆయన కన్వర్ట్ కాలే, అభిమానంగా చేశాడు. గీత మీద వ్యాఖ్యానం చేసినటువంటి అంబర్ ఖాన్ చేశాడు. రస్ఖాన్ కృష్ణుడి మీద పాటలు రాశాడు. ఇప్పుడు కాదు, 400 ఏళ్ళ క్రితం 300 ఏళ్ళ క్రితం. ఇవాళ విషయాలు కాదు. ఎప్పుడో ఎవరైనా అనుకున్న విషయం పక్కన పెడితే మనం అంతా కలిసి బతకడం నేర్చుకుని రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో అక్కడ హిందువులు ముస్లింలు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. అసలు ఇద్దరు ఇచ్చిపుచ్చుకుని ఇద్దరు కలిపి జరుపుకునే పండుగలు హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య అనేక ఉన్నాయి. కొంతమంది హిందూస్ సార్ ఇప్పుడు దీన్ని ఈ సంస్కృతి, ఈ సంబంధాలు, ఈ స్నేహము, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి పేరు ఒకరు తలుచుకోవడం, ఒకప్పుడు వరసలు పెట్టి పేర్లు పెంచుకుని మామ బావ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ రంజాన్ రోజున మనం నేను ముస్లింస్ మాకు ఇంకా ఇప్పుడు కాదు 30 ఏళ్ళ 40 ఏళ్ళ ముస్లింస్ పిలిచి రంజాన్ రోజుని వాళ్ళ ఇంట్లో మీరు కూడా రండి కూర్చోబెట్టి మాకందరికి డిన్నర్లు ఇవ్వడం, వీళ్ళ పండుగ రోజు వాళ్ళు ఇవ్వడం, వాళ్ళది వీళ్ళు తాగడం, వీళ్ళది వాళ్ళు తాగడం, వాళ్ళ గుడికి వీళ్ళు వెళ్ళడం, వీళ్ళ సంప్రదాయాల పండుగలు ఇవన్నీ విస్తారంగా ఉండేవి. ఇది ఉన్నంతకాలం మతోన్మాదం ఉండదు. మతోన్మాదం అనడానికి దీని అంతటి హిందువులు ముస్లింలు కలిసేటువంటి ప్రతిదాన్ని భద్రపట్టాలి. అది పెళ్ళైతే దానికి లవ్ జిహాద్ పేరు పెట్టాలి. వాళ్ళిద్దరు ఆహారం అయితే ఫుడ్ జిహాద్ అని అదే ఇప్పుడు ఫుడ్ జిహాద్ అనే పేరు పెట్టి ఇదంతా కూడా కాయనేజ్. లవ్ జిహాద్ అంటే ప్రేమ కావాలి కదమ్మా. లవ్ జిహాద్ ఏముంటుందంటే నా బొంగ వేల మంది హిందూ, మా అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, ఆమె తన కూతురు హిందూకి ఇచ్చి పెళ్లి చేసింది. బోనాలు ఉంటారు ఆవిడ పేరు సైరా షేక్. తన కూతురు హిందూకి ఇచ్చి పెళ్లి చేసింది. హిందూకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆవిడ కుటుంబం కూడా ఆవిడకి ఎదురు తిరిగింది. ఆవిడ సొంత వాళ్ళు కూడా అలా ఇలా చేస్తామని అన్నారు. అది ప్రేమ వివాహం. ఆయన హిందూకి ఇచ్చి పెళ్లి చేస్తామని అతలే. ఆ అమ్మాయికి ఇష్టమైంది పెళ్లి చేసి పెళ్లి చేసినప్పుడు నీకు డెడ్ బాడీని మా కబ్రస్థాన్లో రానేమో అని వాళ్ళు చెప్పారు. మా జయభారత్ లో మెంబర్ కావాలంటే మొట్టమొదటి బాడీ డొనేట్ చేయాలి. మగవాళ్ళు అయితే వంట నేర్చుకుని ఉండాలి. ఇన్ని రూల్స్ ఉంటాయి. ఆవిడ చెప్పింది, నేను జయభారత్ అధ్యక్షురాలని, జయభారత్ మెంబర్ని, నా బాడీ అనేది హాస్పిటల్కి వెళ్తుంది చచ్చిపోయిన తర్వాత, కబ్రస్థాన్కి వెళ్ళదు, మీ కబ్రస్థాన్ మీరు ఉంచుకోండి చెప్పింది. అంటే ఇది రెండు పక్కల కూడా సాంప్రదాయాల్లో హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఆవేశపడతారు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. కానీ దీనికి లవ్ జిహాద్ అని పేరు పెట్టి దీని అసలు ఉద్దేశం ఏంటంటే ఈ ఇద్దరు కలిసి సంబంధాలు విచ్ఛిన్నం చేయాలి. మీకు అసలు వాళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద కానీ ఆ చిరుతిళ్ల మీద కానీ వాటి మీద నాకు తెలిసి ఏం ఇంట్రెస్ట్ లేదు. మన భారతదేశంలో చిరుతిళ్ల వాళ్ళ రోడ్డు మీద ఫుడ్ లో ఆరోగ్యంగా ఉంటుంది ఉండదు, రెండు మనం ఉండదు, మనకు అందరికీ తెలిసే విషయం. పోనీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు అంటే ఎన్నిసార్లు క్రాస్ రోడ్స్ లో కానీ బంజారాస్ లో కానీ ఎప్పుడు దాడి చేసినా, ఎన్నిసార్లు కానీ ఎప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిజంగా వాళ్ళకి లంచాలందరం మానేసినప్పుడు దాడి చేస్తారు అనుకుంటాను. వాళ్ళు దాడి చేసినప్పుడల్లా కుళ్ళిపోయిన చికెన్ లో దాచిపెట్టడం మనకు కనిపిస్తూనే ఉంటది. కుక్కల్ని చంపి వాటి ఆయిల్ పెడుతున్నారండి, ఆయిల్లో ఉన్నాయని. యాపిల్ చుట్టూ మైనం వేస్తున్నారండి, కలర్స్ వేస్తున్నారండి, లేకపోతే యాసిడ్ లో ముంచుతున్నారండి. పళ్ళ దుకాణం ఎన్నిసార్లు కోర్టులో వచ్చింది. ఏదో ఆ కుర్రోడు అక్కడ వలి అనేవాడు ఒక్కడే వల్లే దేశానికి ముప్పు వచ్చింది, వాడు ఆరోగ్యం. ముస్లింస్ అంతా హిందువుల ఆరోగ్యం నాశనం చేద్దామని చూస్తున్నారండి. ఈ దుర్మార్గమైన ప్రచారం ఏదైతే ఉందో ఇది మతోన్మాదం చూపుని చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధతో కాదు. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ కావాలంటే దాన్ని
దానికి సంబంధించిన ఆరోగ్య ప్రమాణాలు పాటింప చేయడానికి కింద నుంచి పైదాకా ప్రయత్నించాలి. అందరూ ఈ చిరు దుకాణంలో ఉండేటువంటి వాళ్ళకి ఏ ప్రమాణాలు ఉన్నాయో అదే ప్రమాణం. బయట అయితే ముస్లిమ్స్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు ముస్లిమ్స్ ని హిందూస్ బాగా ఎందుకు వ్యతిరేకిస్తారంటే వాళ్ళు గోమాంసం తింటారు, మేమేమో గోవుని గోమాత అని పూజిస్తాము, వీళ్ళేమో గోమాంసం తింటారు. అందుకే చాలా మంది హిందూస్ ముస్లిమ్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారేమో, అందుకే ముస్లిమ్స్ ని లేకుండా చేయాలని అనుకుంటున్నారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఎట్లా కదమ్మా, హిందువులు ముస్లింల మధ్య ఈ గోమాంసం చర్చ ఇప్పుడు మీరు నా దగ్గర చట్టకు తీశారు కానీ నేను దాని మీద కనీసం 20 గంటలు వీడియో చేసుకుంటాను ఇప్పటిదాకా. ఈ గోమాంసం అనేటువంటిది హిందువులు ఇవాళ తినకపోవడం అనేది ఇవాళ వ్యవహారం ఆ మధ్యలో వచ్చింది. ప్రారంభంలో ఈవెన్ ఋగ్వేదంలో కూడా గోమాంసం జంతు మాంసానికి సంబంధించి వాళ్ళు వినియోగించినట్టుగా స్పష్టమైన సూక్తాలు ఉన్నాయి, నేను తీసి చూపిస్తాను. ఇప్పుడు ఆ చర్చను ఇచ్చేసాను, మహా పండితులు వచ్చి ఢీకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చెప్పలేక, ఎందుకంటే మేము దాని మీద 10 అంటే హిందూస్ కూడా తినేవారు శుభ్రంగా. తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఋగ్వేద సూక్తాల్లోంచి నేను పద్యం తీసి చూపించాను. నేమాన వెంకట నరసింహ శాస్త్రి గారు అనువాదం చేసినటువంటి పద్యం, ఈ ఆవును ఏ విధంగా చంపారు రాశారు దాంట్లో. ఇది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. కానీ కాలక్రమేణా తర్వాత హిందువులు తినడం మానేశారు. హిందువులు నేను చెప్పినట్టు ప్రతి మతం పరిణామంలో మారుతుందమ్మా, దాన్ని పట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిణామం ప్రకారం వాళ్ళు గోవు అనేది సకల దేవత అనేది మనం దాన్ని తినకూడదు, అది ఎవరు చంపకూడదు, దాంట్లో చాలా గొప్పదని నమ్ముతున్నారు. దీన్ని ఇప్పుడు ముస్లిమ్స్ అంటే ఈ దేశంలో ముస్లిమ్స్ మీకు మొఘళ్ళ కాలంలో గోవధ మీద నిషేధం, వాళ్ళేమి గోవధం తినాలని ప్రోత్సహించిన వాళ్ళు కాదు. కాశ్మీర్ లో మన ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా అక్కడ గోవధ మీద నిషేధం, ఆ రద్దుతో పాటు అది పోయింది. అంటే ఈ ముస్లింలు హిందువుల యొక్క సెంటిమెంట్స్ గౌరవించాలనే అభిప్రాయం బలంగా ఉండబట్టి మొఘళ్ళ కాలంలోనే దాని మీద నిషేధం ఉంది అని చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు తింటున్నారు కదా, అంటే బీఫ్ తినడం అనేది అంటే ఎద్దు మాంసము, గేదె మాంసము, దున్నపోతు మాంసము, ఇవి తినడం అనేది మనకి క్రింది కులాల్లోనూ హిందువుల్లో కూడా శుభ్రంగా తింటారు. నార్త్ ఈస్ట్ లో చాలా చోట్ల బలి కూడా ఇస్తారు. కామాఖ్య టెంపుల్ లో దున్నపోతులు బలిచ్చేవారు. అలాగే మేకల్ని జంతువుల్ని మాంసం తింటే లెక్కపత్రం లేదు మనకి. ఇక్కడికి వెళ్తే కూడా హైదరాబాద్ కూడా చాలా టెంపుల్స్ లో బలి ఇచ్చే విధానం కనిపిస్తుంది మనకి. అంచేత ఆవు మాంసానికి సంబంధించి ప్రత్యేకం దీని ఇష్యూని తీసుకుని ముస్లింల మీద దాడి చేసి అక్లక్ మీద దాడి చేసి చంపేశారు 2015 అనుకుంటాను. అది చాలా సంచలనం. పాపం ఆయన ఇంటి దగ్గర చాలా చిన్న ప్లేస్, దాంట్లో ఆవును పట్టుకొచ్చి కట్ చేసి తినడం అనేది సాధ్యమే లేదు. తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో దొరికిన మాంసాన్ని అనలైజ్ చేస్తే అది గోమాంసం లేదని తెలియదు. ఆయన ప్రాణం ఎవరైనా తెచ్చిస్తారు. ఆ తర్వాత కొన్ని వందల మంది మీద, వేల మంది మీద దాడులు జరిగింది. మొన్న కూడా జరిగింది. నేను ప్రతిసారి మేము దాన్ని ప్రొటెస్ట్ చేస్తాం, వీడియోలు చేస్తాం. నేననేది ఏంటంటే దీని ఉద్దేశం అంటే ముస్లింలు పిక్చరైజ్ చేయడం. కానీ మన భారతదేశం ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి చాలా అగ్రస్థానం గడిపోయింది. మోదీ గారు అయ్యానికి ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు నాకు ఇది చేస్తున్నాడు. ఉదాహరణకి మలక్పేటలో ఒకసారి ఒకళ్ళు దాడి చేసి ఒక లారీ పట్టుకున్నారు, ఇలాంటి యాక్టివిస్టులే. దాంట్లో ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అనేది దాన్ని చూపించారు. నేను తర్వాత వాళ్ళు ప్రైవేట్ కలిసి అడిగాను, ఆ డ్రైవర్ హిందూ ముస్లిం? హిందూ. అమ్మినవాడు ఎవడు? హిందూ. ఎక్కడికి వెళ్తుంది? అది కూడా హిందూ దగ్గర. ఇది చెప్పరు. గోవుల్ని అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నాం. చూసేవాడికి ఏంటంటే ముస్లింస్ తరలిస్తాడు, ముస్లిం తింటాడు. కానీ నాకు తెలిసి ముస్లిం హిందూ పెంచుకుంటాడు. హిందూ పెంచుకున్నవాడు ఎందుకు అమ్ముకుంటాడంటే రైతుకి ఇది లేదు, తినడానికి ఇది లేదు. ఇప్పుడు కొంతకాలం పాటు పాలు అమ్ముకుంటాడు, తర్వాత దీన్ని గడ్డిపెట్టి ఎవరు పోషిస్తారు? పోషించలేడు. తనకే బతికే దిక్కులేదు. అంచేత పేదరిక చొప్పున దాన్ని కబళ్ళకి ఏడ్చుకుంటూ అమ్ముకుంటాడు. అది ఎవరు ఇష్టపడి అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ అమ్మకుండా చేయాలంటే ప్రభుత్వం గోవధని నిషేధించమంటే మీ ప్రభుత్వం నడుస్తుంది చాలా కాలం నుంచి. మోడీ గారు మా మనిషి అని చెప్పుకుంటారా మీరు? నిషేధించండి. నిషేధించి దాని మీద ఎవరు పేద రైతులు ఉన్నారో బాబు మాకు ఇచ్చేసేయి, మేము కొనుక్కుంటాము అని చెప్పి మీరే పోషించండి, మీరే గ్రాస్ ఏర్పాటు చేయండి. కానీ ఊరికే జనాలను ఎంకరేజ్ చేసి దాడి చేసినా కరెక్ట్ కాదు. చాలా చోట్ల బీజేపీ ఈ గోవధ మీద, బీఫ్ ఈటింగ్ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా. నార్త్ ఈస్ట్ లో బీఫ్ ఈటింగ్ చాలా మంది చేస్తారు. అక్కడ బీజేపీ నార్త్ ఈస్ట్ కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాయి, ఇప్పుడు మేము బీఫ్ ఈటింగ్ వ్యతిరేకంగా అని చెప్తున్నారు. అక్కడేమి ఈ ప్రచారం చేయరు, ఇక్కడ ఈ ప్రాంతంలో చేస్తారు. మతాలను ఉద్రేక్తతలు రెచ్చగొట్టడం ఉద్దేశం తప్పితే దీని మీద నిషేధం కావాలి, గోవుని కాపాడాలని ఉద్దేశం వాళ్ళకు కూడా లేదు. వాళ్ళంతా రాజకీయ లాభం గురించి పని చేస్తున్నారు. ఈ కార్యకర్తలు కూడా దానికి చేస్తున్నారు. ఈ భావం కొత్తగా వచ్చింది. ఈ కారణం వల్ల మనం గతంలో ఎప్పుడు కొట్టుకోలేదు. అంచేత ముస్లిమ్స్ లో చాలా మంది సెన్సిబుల్ గా ఉండి మనకి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మనం తినొద్దు, మనం ఎక్కడో తిందాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కావాలంటే నిషేధించుకోవచ్చు, కానీ విద్వేషం రేపడం, దాడులు చేయడం చాలా తప్పదు. ఇద్దరి మధ్య దాని గురించే కొట్లాట జరిగింది అంటే మరి ప్రేమ స్నేహం ఎందువల్ల వచ్చినాయి? అక్బర్ చక్రవర్తి
ముందు ఉన్నటువంటి రాజులు వేరు. అక్బర్ చక్రవర్తి యొక్క రాజ్యంలో మొత్తం అంతా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళంతా కూడా హిందువులే. ఆయన సైన్యంలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. అలాగే శివాజీ గారి శివాజీ సైన్యంలో 60,000 మంది ముస్లింస్ ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆయన అంగరక్షకుల్లో ఉన్నారు. ఆయన తుపాకీ గుళ్ళు పేర్చేవాళ్ళు ఉన్నారు. ఆయన నావికాదళానికి హెడ్ కింద ఉన్నారు. ఆయన అంగరక్షకుడు అంటే ఇంకా ఆయన పూర్తిగా నమ్మినట్టే కదా. ఈ హిందూ ముస్లిం సెంటిమెంట్స్ ని గౌరవించినటువంటి రాజులే భారతదేశంలో మంచి పేరు తెచ్చుకుని గొప్ప బలమైన రాజ్యాలు నిర్మించారు. అక్బర్ కావచ్చు, శివాజీ కావచ్చు, కృష్ణదేవరాయలు కావచ్చు, వీళ్ళంతా గొప్ప ప్రభువులు. వీళ్ళంతా చంద్రగుప్త కావచ్చు, వీళ్ళ గ్రేట్ అలా. కానీ వీళ్ళు అంటే మన మధ్య ఎంత స్నేహం ఉంది కాబట్టి మనం 1857లో సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు హిందువులు ముస్లింలు కలిసి పనిచేసి బహదూర్ షా గారిని సింహాసనం ఎక్కించారు, బ్రిటిష్ వాళ్ళని కొరదోసి. అంతేగాని వేరే వాళ్ళని ఎక్కించలేదు. దాంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర అందరూ ఉన్నారు, మీరు రాజకీయంగా ఉండండి అని. హిందువుల ముస్లిం అటువంటి వైరుధ్యం లేదని సృష్టించడానికి ఇప్పుడు గోవును లేకపోతే మరొకటి తెచ్చిపెట్టి చేసే ప్రచారం వేరే విషయం. ఈ ప్రచారంలో విషయం ఉంది. మీకు అంత నిజాయితీ ఉంటే మీ ప్రభుత్వాలు మీరే కాబట్టి మీరు బ్యాన్ చేసుకోవడం చెప్తాను. కానీ అవన్నీ ఇదంతా మతోన్మాదులు కావాలని చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ ప్రకటన. దీని వెనుక ఎవరు ఉన్నారు సార్? అసలు మతోన్మాద సంస్థలే ఉన్నాయి. హిందూ మతోన్మాద సంస్థ సంఘ పరివార్ అంటారు. దాని యొక్క మూలమైన సంస్థ RSS. అలాగే ముస్లిం మతోన్మాద సంస్థలో జమాత్ ఇస్లామీ ఉంది, ఇక్కడ కనిపించే MIM ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనాల గురించి పనిచేస్తాయి. పైకి ఒక్కోసారి స్వీట్ గా మాట్లాడతాయి. మతాల పేర్లు అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో గొడవలు పెడుతూ ఉంటారు. మేమేం చేయమని చెప్తారు ఎవరు అడిగితే. అదేంటది మా పార్టీలో అందరూ కలిసి ఉంటారు అని చెప్తారు. MIM చెప్తుంది, BJP చెప్తుంది, RSS కూడా అది చెప్తుంది. కానీ చేసేది నిత్యం ఇదే పని. అది అందరూ తెలుసా విషయం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈయన లలిత్ కుమార్ ఉన్నాడు కదా సార్, సాయిబాబా ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిం, ఆయన దేవుడే కాదు, ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ కూలగొట్టేయాలి, అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? సాయిబాబా దేవుడు కాదు? మీరు చదువుకుని అడిగేశారు. నేను అంటే ఆయన ఏమన్నాడు దాని మీద, నేను ఆయన బూత్ కుమార్ అంటాను, లలిత్ కుమార్ అంటలేదు. ఎందుకంటే చర్చకి సరిపడినటువంటి సరైన ప్రమాణాలతో ఆయన మాట్లాడడం లేదు. చాలా వల్గర్ భాషలో మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు సాయిబాబా దేవుడా కాదా? ఎవరిదో ఆయన దేవుడు అనుకుంటారు, వాళ్ళకి దేవుడే కదా. అదొక విశ్వాసం, అదొక నమ్మకం. హిందూ మతంలో ఏమిటంటే మీరు దేవుడు కావచ్చు. అంటే హిందూ మతం దేవుడు ఎక్కడ ఆకాశంలో కూర్చొని రాజ్యం చేయడు. హిందూ మతంలో కొన్ని లక్షణాలని అందుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియలైజ్ అయిన వాళ్ళు బ్రహ్మంలో భాగాలు, దైవంలో భాగాలు. గీత గాని, ఉపనిషత్తు గాని, వేదం గాని ఇదే విషయాలు చెప్తున్నాయి. వాళ్ళు కూడా బుక్స్ చూసే చెప్తున్నాం మేము, సాయిబాబా దేవుడు కాదా, ఆయన మసీద్ లో ఉండే, ఆయనది మసీద్ కదా. ఆయన మసీదు అయినప్పటికీ ఆ మసీదులో నమాజులు చేసేవారు కాదు. ఆ మసీదు పేరు ద్వారకామయ్యని పెట్టాడు ఆయన. ఆ మసీదు బయట తులసికోట పెట్టాడు. ఆ మసీదులో ధుని అంటే కట్టెలు విరిగించి ధుని వెలిగించాడు. ఆ మసీదులో శంఖమును గంటలు మోగించేవారు. ఇవన్నీ ఏ మసీదులు చేయరు. మసీద్ అనేది ఒక సింబల్ అంతే. ఆయన ఉండేవాడు దాంట్లో, పాడుబడిన మసీదులో ఉండేవాడు. దానికి ద్వారకామయ్యని పేరు పెట్టాడు. ఆయన తన జీవితంలో హిందువుల్ని ముస్లింని కరిపించే ప్రయత్నం చేశాడు. హిందువులకి మీరు రామాయణం చదువుకోండి, భారతం చదువుకోండి, భాగవతం చదువుకోండి చెప్పాడు. ముస్లింస్ కి మీరు ఖురాన్ చదువుకోండి, దాని అంతరార్థం అయితే సూఫీ పద్ధతులను ఫాలో కండి చెప్పేవాడు. అలాగే ఇద్దరు చేత 2 పనులు, రామాయణమును ఉరుసు ఉత్సవం 2 కలిపి చేయించేవాడు. శ్రీరామ విజయం తన స్వయంగా చెప్పేవాడు. తను అల్లా అనేవాడు, హరి అనేవాడు, అన్నీ అనేవాడు. ఇది 2 మతాల్ని కల్పించే గొప్ప ప్రయత్నం. అది భారతదేశం కాదు కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మతోన్మాద భావసానం కాదు, షిరిడి సాయి భావసానం కావాలి. కులం లేదు, మతం లేదు ఆయన దగ్గర. ఆయన సమక్షంలో హరిజనులు కానీ వాళ్ళు కానీ అందరూ ఆయన పక్కన కూర్చున్నారు. ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయలేదు. డబ్బున్న వాళ్ళు తేడా లేదు. ఇటువంటి అంతరాలు లేకపోవడం అనేది మతం యొక్క నిజమైన సారాంశం. అందరూ సమానం కావడం నిజమైన సారాంశం. ఇటువంటి సారాంశాన్ని అమలుపరిచాడు కాబట్టి ఆయన దైవత్వాన్ని అందుకున్నాడు, దైవత్వానికి చెందాడు అని హిందువులు అనుకుంటారు. దాంట్లో తప్పే ఉందాం. నేనేమంటానంటే సాయిబాబా దేవుడు కావడానికి హిందూ మతంలో ఎటువంటి ఆటంకం కానీ అభ్యంతరం కానీ లేదు. ఆయన ముస్లిం గా ఉన్నాడు. ముస్లిం అయితే ఏమైంది? దేవుడు ముస్లిం హిందూ ఏమున్నాయి? ఇప్పుడు అల్లాహ్ ఉన్నాడు, ఆయన ముస్లిమా హిందువా? విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన హిందువా ముస్లిమా? దేవులకి హిందూ ముస్లింలు ఉండవు. అక్కడ దాకా చేరుకోవడానికి మనకి ఇవన్నీ నిచ్చెనలాంటివి. ఈ నిచ్చెనన్నీ వేసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏముండవు. ఇది ఈ నిచ్చెన అక్కడికి వెళ్తుంది. ఆ నిచ్చెన హిందూ నిచ్చెన, ముస్లిం నిచ్చెన, క్రైస్తవ నిచ్చెన అక్కడికి పోతుంది దేవుడి దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన హిందూ ముస్లిం లేదు. ఈ నిచ్చెన కింద వరకే. మీరు పైకి వెళ్ళిన తర్వాత మీకు మెట్ల అవసరం లేదు. పై అంతస్తు చేరుకున్నాక దైవం అనేటువంటిది పైన ఉండేటువంటి ఆర్డర్. దానికి హిందూ ముస్లిం లేదు. అంటే ఎప్పుడైతే షిరిడి సాయిబాబా దైవత్వాన్ని అందుకుని దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు గీతలో కావచ్చు, ఉపనిషత్తులో కావచ్చు, చాలా గొప్ప లక్షణాలు ఏమైనా అన్నింటినీ ఆయన ఎందుకు ప్రకటితమైనవి. ఆయన ఆ విధంగా ప్రేమగా ఉన్నాడు, ఆయన ఆ విధంగా ద్వేషం లేకుండా ఉన్నాడు, ఆయన ఆ విధంగా మనుషులు కనిపించే మార్గం చూపించాడు, ఆయన ఆ విధంగా అందరికీ బోధించాడు. కాబట్టి ఆయన దైవ లక్షణాలు ఉన్న వ్యక్తిగానే భావించుకుంటాం. ఇప్పుడు అటువంటి మనిషిని
నువ్వు హిందూ అయితే ముస్లిం అయితే ఏంటి? ఇప్పుడు హిందువుల్లో దశావతారాలు ఉన్నాయి, నీకు తెలుసు కదా. అవును. మొదటి అవతారం ఏమిటి? మత్స్యావతారం. ఉమ్, మత్స్యావతారం అంటే చేప. ఉమ్, చేప హిందువా ముస్లిమా? ఉమ్, చేప జయశ్రీరామ్ ఉంటుందా? అనదు. చేప తాబేలు హిందువా ముస్లిమా? నరసింహావతారం హిందువా ముస్లిమా? ఉమ్, అర్థం లేదమ్మా దీని ఆర్గ్యుమెంట్ కి. ఉమ్, ఎందుకంటే దైవానికి హిందూ ముస్లిం ఉండదు, ఉమ్, భక్తులకిను మతస్థులకు ఉంటాయి. ఉమ్, దైవాన్ని కిందకు దింపాలంటే దగ్గర. ఉమ్, షిరిడి సాయిబాబా ఆ స్థాయిలో ఉన్నాడు. ఉమ్, యహేవ చితస్వర్గో యశాం సామ్య స్థితం మనః. ఇక్కడే స్వర్గాన్ని అందుకోవచ్చు. ఉమ్, ఇటువంటి సమదృష్టి ఉంటే దానికి ముందు గీతా శ్లోకం, దీని ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పారు. ఉమ్, అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, గవి అంటే ఆవు, ఉమ్, అలాగే హస్తిని అంటే ఏనుగు, ఉమ్, శుని అంటే కుక్క, ఉమ్, మనం తరివేసేది, ఉమ్, స్వపాకేచ అంటే కుక్కరి తినే చండాలుడు, ఉమ్, పండిత సమదర్శిన వీటి ఐదింటిని కూడా సమానంగా చూడాలి. ఉమ్, పండితులు చూస్తారు. దేన్ని? ఆవుని కుక్కని. వీళ్ళకి ఆవు మాత కదా, అవును. కుక్కని కూడా కుక్క మాత అంటేనే నువ్వు పండితులు అవుతావు. గీత చెప్పింది ఏం చెప్పలేదు. ఉమ్, ఇప్పుడు అన్నిటికీ సమానమైన గౌరవం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు హైవత చిత స్వర్గో. స్వర్గం అంటే చచ్చిపోయిన తర్వాత ఆకాశం ఎదుగుంటూ వెళ్ళేది కాదు, ఉమ్, అది ఇక్కడే మన మధ్య ఉంది. క్రీస్తు కూడా అదే చెప్పాడు. దైవరాజ్యం ఎక్కడ ఉందంటే అది అక్కడని ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, అది మన మధ్య జమాందాస్ మన మధ్యనే ఉన్నది. గీత కూడా అదే చెప్పింది హైవత చిత అంటే ఇక్కడే మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని తెలుసుకోవచ్చు, నేను స్వర్గాన్ని తెలుసుకోవచ్చు. ఉమ్, ఎలాగా? యశాం సామ్య స్థితం మన ఇటువంటి సమదృష్టి మనకుంటే, గీత చెప్పింది ఉమ్, ఇటువంటి సమదృష్టి మనకుంటే ఉమ్, మీరు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఎందుకు? నిర్దోషంకి సమం బ్రహ్మ. బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఇందాక చెప్పానే ఉమ్, మూలతత్వం, నిర్దోషం, దాంట్లో దోషం లేదు, సమం సమత్వమే ఉన్నది. ఉమ్, తస్మాత్తే బ్రహ్మణి స్థిత. అందువల్ల వాడు దాన్ని అందుకున్నారు కాబట్టి వాడు బ్రహ్మం మీదే ఉన్నారు. ఉమ్, సాయిబాబా దాన్ని అందుకున్నాడు, బ్రహ్మం మీద ఉన్నాడు. ఉమ్, సాయిబాబా దైవత్వాన్ని అందుకున్నాడు. ఉమ్, దానికి చెప్పడానికి ఏ రకమైన మొహమాట అక్కర్లేదు. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని ప్రేమ తప్పితే మరి ఏం చేయలేదు, అందరినీ కలిసి ఉండడం. అంతకంటే దైవత్వం ఏముంది? ఆయన ప్రేమను బట్టి దేవుడు అని అనడంలో తప్పు లేదు. ఏ రకంగా దాంట్లో ఏ రకమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ముస్లిం అయితే హిందూ, కొల్లాయి కట్టితేనేమి మాగాంధీ కోమటై పుట్టితేనేమి ఒక పాటలు ఉండేవి. ఉమ్, వాళ్ళ పుట్టుకలు ఎవరికి కావాలి? ఆయన పుట్టింది ఎవరికి తెలియదు. వాస్తవంగా హిందూ ముస్లిం ఎవరు చూడలేదు. అవును. ఆయన అయితే ముస్లిం ఆహార్యంలో కనిపించాడు, కఫని వేసుకున్నాడు, అల్లా మాలిక్ అన్నాడు, హరి కూడా చెప్పాడు చాలాసార్లు, ఇవన్నీ చేశాడు. ఉమ్, అయితే ఏమైంది? ఉమ్, అయితే కాకూడదా? ఉమ్, అని చేత నేను చెప్పాను కదా, అల్లా మీద తుకారామే కీర్తనలు రాశాడు, ఉమ్, ఎందుకు రాయకూడదు? ఉమ్, ఇది సూఫీలు ఉన్నారు, వాళ్ళు చాలా మంది నేను 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 బౌద్ధ సన్యాసిని, ఉమ్, నేను పూజారిని, నేను విశ్వాసిని, నేను అవిశ్వాసిని, సమస్తం నేను చెప్పుకుని ఉన్నారు. అదే అహం బ్రహ్మస్మి అంటే. ఉమ్, సూఫీలకి వేదాంతానికి ఉపనిషత్తు కలుస్తుంది. ఉమ్, వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, ప్రాణాలు ఇచ్చేసారు. చాలా మంది సూఫీ గురువులు బాధ పెట్టారు. సూఫీ సాంప్రదాయానికి చెందిన వాడే షిరిడి సాయిబాబా. ఉమ్, ఆయన వెనకాల 1000 సంవత్సరాల సాంప్రదాయం ఉంది. మన ఇంటర్వ్యూ సరిపోదు కాబట్టి నేను క్లుప్తి గురించి చెప్తున్నాను. ఆయన వెనకాల అద్భుతమైన వాళ్ళ చాలా మంది. ఇప్పుడు ఒక హిందూ గురువుకి ముస్లిం శిష్యుడు, ముస్లిం గురువుకి హిందూ శిష్యుడు, ఆయనకు మళ్ళీ హిందూ, ఇది పరంపరలుగా కొనసాగినాయి. కబీర్ గారు ముస్లిం, ఆయన గురువు గారి పేరు రామానందుడు. ఉమ్, నువ్వు కన్వర్ట్ కావాలని రామానందుడు కబీర్ని అడగలే. ఉమ్, అలాగే షాముంటోజీ అని ఒక సూఫీ గురువు గారు ఉండేవారు, వారి గురువు పేరు సహజానంద, వారి శిష్యుడి పేరు భావరాయ, ఆయన శైవుడు. ఇవి మళ్ళీ చాలా ప్రేమించి చాలా విధేయంగా ఉండే గురు శిష్యులు వీళ్ళు. అంటే ఏదో చిన్న చిన్న విషయాల మీద కాదు, జీవితాంతం గురు శిష్యులే వాళ్ళు. ఉమ్, అలాగే షాముంటోజీ పుస్తకం రాశాడు, దాని పేరు పంచీకరణ. ఉమ్, ఇంకొక ఆయన షేక్ మహమ్మద్ అని ఉన్నాడు, ఆయన రాసిన పుస్తకం పేరు యోగ సంగ్రామం. ఉమ్, ముస్లిమ్స్ రాశారు. ఉమ్, ముస్లిం అంటే ఏం, ముస్లిం హిందూ దాటిపేరమ్మ వాళ్ళు. ఉమ్, షాముని అని ఒక ఉన్నాడు, ఆయన రాసిన వాళ్ళు పుస్తకం పేరు ప్రేమకు సిద్ధాంత బోధ. స్నేహానికి విలువ ఇచ్చిండ్రు అంతే. షాముని అంటే తన గురువు పేరు మునీంద్ర స్వామి, ఆయన పేరు తను పెట్టుకున్నాడు. ఉమ్, ఇప్పుడు దాంట్లో షేక్ మహమ్మద్ గారు చెప్తారు తన యోగ సంగ్రామ పుస్తకంలో, ఆశ్చర్యమైన విషయం ఇది, షాకింగ్ గా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఇద్దరు రాజులు ఉంటారు కదా, ఉమ్, మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఉంటారు. ఉండరు, ఒక్కరే ఉంటారు. ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఒక వార్డుకి ఇద్దరు ఉంటారా? ఒకరే ఉంటారు. ఒకరే ఉంటారు. అవును. సమస్త విశ్వానికి ప్రభు అల్లాహ్, ఉమ్, సమస్త విశ్వానికి ప్రభు విష్ణుమూర్తి అని చెప్తున్నారు కదా. ఉమ్, వీళ్ళు అది చెప్తారు, వీళ్ళు అదే చెప్తారు. ఉమ్, సమస్త విశ్వం ఉంది, మన కళ్ళ ముందే ఉంది. అవును. దీనికి ప్రభు ఇద్దరు ఉంటారా, ఒకళ్ళు ఉంటారా? ఒక్కరే ఉంటారు. ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇద్దరు వేరువేరు అయితే, ఉమ్, షేక్ మహమ్మద్ అంటాడు విష్ణువును అల్లా వేరువేరు అయితే వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుని అవును. నువ్వా నేనా అని కొట్టుకు చచ్చిపోయి ఇద్దరు మిగిలేవారు. ఇద్దరు పవర్ఫుల్ కదా, ఉమ్, అంటే ఇద్దరు నాశనం అయిపోయారు. ఉమ్, కానీ అలా జరగలేదు. దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరు ఒకటే. ఉమ్, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి కొట్టుకోవట్లేదు, అవును. వాళ్ళిద్దరు ఒకే మనిషి కాబట్టి నువ్వు అలా పిలుస్తున్నావు. ఉమ్, ఆయన్ని మా ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మా అమ్మాయి మా అబ్బాయి కలిస్తే నాన్న అని పిలుస్తారు. ఉమ్, మీరు రమణమూర్తి గారు అన్నారు, ఉమ్, ఇంకోళ్ళు తెలిస్తే మిత్రమా అని చెప్తారు, ఉమ్, ఇంకోళ్ళు ఇంకో పేరు చెప్తారు. నేనే ఉమ్, పిలిచిన వాళ్ళు వేరే వేరే పిలిచారు. అవును. ఆయన అరేబియా వాడు అల్లా అంటే ఏమైంది, మరొకళ్ళు యుహో అంటే ఏమైంది, విష్ణు అంటే ఏమైంది, పిలుస్తుంది ఆయన్ని పిలుస్తున్నాను, ఉమ్, ఆయన ఒకడే ఉన్నాడు. ఉమ్, ఈ విషయం స్పష్టంగా వాళ్ళు చూశారు, ఉమ్, దర్శించారు.
ఆ సంప్రదాయానికి ఆయన చెందినవాడు. ఉమ్, ఆయన చేత సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. ఉమ్, ఇది మొత్తం మతాలను దాటి వెళ్లే పద్ధతి. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళి ముందుకెళ్ళాలి. వివేకానంద చెప్పాడు మాట. ఉమ్, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలి. ఉమ్, ఈ మూడింటిని సమన్వయం చేయడం ద్వారా తీసుకెళ్ళాలి ఉమ్, అని చెప్పాడు. ఉమ్, దాని గురించి ఆయన ఏం చెప్పాడంటే వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో పురోగమించాలని చెప్పాడు ఉమ్, వివేకానంద. ఉమ్, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం జుట్టు పీక్కుంటారు. వివేకానంద చెప్పాడు, కొట్లాడండి. ఉమ్, వివేకానంద స్వయంగా చెప్పాడు, నేను ఇస్లాం పద్ధతి అనుసరించాను, ఉమ్, సాక్షాత్కారం చేసుకున్నాను. నేను క్రైస్తవ పద్ధతి అనుసరించాను, దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను. నేను హిందూ పద్ధతి అనుసరించాను, సాక్షాత్కరించుకున్నాను అని చెప్పాడు. ఉమ్, ముస్లిం పద్ధతి అంటే ఏంటమ్మా? నమాజ్ చేయడం, అవును, అవే కదా. నాకు చెప్పలేదు ఆయన. అవును. క్రైస్తవ పద్ధతి అంటే ప్రేయర్ చేయడం, అదే ప్రేయర్ కదా. చేయడం, అవును. అలాగే హిందూ పూజ పద్ధతి అంటే చేయడం. పూజ చేయడం, మెడిటేషన్. ఆయన ఏం చెప్తాడంటే ఈ పద్ధతులు ఎట్లా నేను చేరుకోవడానికి చెప్తాడు. ఉమ్, కొట్లాడండి వివేకానంద మీద. ఉమ్, షేక్ ఆయన మీద, షిరిడి సాయి మీద కొట్లాడు. షిరిడి సాయి, నారాయణ గురు, వివేకానంద, గాంధీజీ వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి మనుషులు. ఉమ్, వీళ్ళకి ఈ మతోన్మాదుల తలల్లో ఇంతే ఉంటాయి కాబట్టి ముస్లిం అనగానే వీళ్ళకి ఫోబియా వచ్చేసి జుట్టు పీకేసుకుంటారు. దాన్ని బట్టి ఏం చేస్తారమ్మా, ఉమ్, తిరుపతిలో మనకి బీబీ నాంచర్ పేరు విన్నారా మీరు? అవును, విన్నాను. ఎవరావిడ? ముస్లిమే కదా సార్. ఆ? అవును. ఇప్పుడు మీరు చూడండి, మేల్కోట అని కర్ణాటకలో ప్రాంతం ఉంది. ఉమ్, అక్కడ దైవానికి, అంటే భారతదేశం సాంప్రదాయం చెప్తున్నాను నేను మీకు. ఉమ్, ముస్లిం పద్ధతిలో పంచె కట్టి, గళలుంగి, ఉమ్, లుంగి కట్టి, ఉమ్, సురమా పెట్టి, ఉమ్, కళ్ళకి ఆ దైవ దైవ విగ్రహాన్ని ఉమ్, ముస్లిం పద్ధతిలో పూజ చేస్తారు. ఉమ్, చేసి ఆ రోజు దీని వీళ్ళు చక్ర పొంగలి అవి ఎవరు ఉమ్, రోటీలు ఇస్తారు ఓ, ఆయనకి నైవేద్యంగా. ఉమ్, మళ్ళీ దాన్ని విరిచి నైవేద్యంకి వీడికి భక్తుడికి ఈ రోటీలు ఇస్తారు. ఉమ్, ఇప్పటికీ ఉంది ఆ సాంప్రదాయం. ఉమ్, ఎందుకు? ఆయన అల్లుడు కాబట్టి. ఉమ్, ఎవరు అల్లుడు? ముస్లిండు అల్లుడు. ఉమ్, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బీబీ నాంచారమ్మని. ఉమ్, బీబీ నాంచారమ్మ ఎవరు? ముస్లిం. ఉమ్, ఆవిడ్ని దేవతామూర్తి అని చెప్పేసి శ్రీ రామానుజులు చెప్పారు. 1000 ఏళ్ల క్రితం, ఇవాళ కాదు, నిన్న కాదు. ఉమ్, రామానుజులు బయట కొట్లాడమని. ఉమ్, ఇప్పటికి కూడా ఒక ముస్లిం బీబీ నాంచార్ అయ్యి మా దేవత కాగలిగినప్పుడు షిర్డీ సాయిబాబా అవడానికి ఏం ప్రాబ్లం? ఉమ్, నన్ను అడిగితే మీరు కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు. ఆ తత్వాన్ని అందుకుంటే ఇది హిందూ మతం. ఉమ్, హిందూ మతం అనేది మనిషిని దైవం దాకా తీసుకెళ్ళ గురించి ఉంది, ఉమ్, దైవస్థితికి. ఉమ్, క్రైస్తవం కూడా అంతేనమ్మా. ఉమ్, క్రీస్తు దైవకుమారుడు, ఉమ్, కానీ ఆయన మొత్తం బైబిల్ మీద చదివితే అన్ని చోట్ల సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పాడు, సన్ ఆఫ్ గాడ్ అని కాదు. అవును, సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు కప్పుకోవడానికి స్థలం లేదు, ఉండడానికి లేదు, పక్షులకు ఉంది, వీటికి ఉంది చెప్తాడు. అవును. ఆయన తనేం చెప్పుకోలేదు. ఇంకా ఆశ్చర్య విషయం చెప్తాను. ఏది నీతి నిమిత్తము నిలబడేవారు ధన్యులు ఉమ్, అని మీరు ఆ ప్యాసేజ్ వస్తుంది కదా, ఉమ్, దాంట్లో వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, వాళ్ళు ఇది చేస్తారు. లాస్ట్ లో ఏం చెప్తాడు? ఏది సమాధానపరచవారు ధన్యులు, వారు దైవ కుమారులు నిలబడుతున్నారు. అవును. అంటే దాని అర్థం అంటే మీరు నేను దైవ కుమారుడు కావచ్చు. ఉమ్, క్రీస్తు దైవ కుమారుడు కాదు క్రైస్తవం చెప్తున్నారు. అదే. మీరు నేను దైవ కుమారుడు అవడానికి మార్గం చూపించింది. ఉమ్, అలాగే హిందూ మతం మీరు దేవుడు అవడానికి మార్గం చూపించింది. మతాలన్నీ ఒక దగ్గర కలుస్తున్నాయి. ఉమ్, అంతేగాని ఈయన దైవ కుమారుడు, ఈయన దేవుడు అని పెట్టుకోవడం పరమ వేస్ట్. ఉమ్. మీరు నేను కావచ్చు. వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ప్రేమను, వాళ్ళ సమాధానమును మనం ఆచరించాలని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ మనకు చూపించిండ్రు. సమాధాన పరచడం అంటే లోకంలో ఏ అన్యాయం జరుగుతుందో ఉమ్, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా సమాధాన పరచడం అంటే మాట్లాడడం. ఒక అన్యాయానికి, ఒక దుర్మార్గానికి, ఒక అంతరానికి ఉమ్, వ్యతిరేకంగా మీరు మాట్లాడటం, బాధితుల పక్షాన్ని నిలవడం, మీరు చేయడం, ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఈ సమాధాన పరచడమే. ఉమ్, ఇదే దీంట్లో కంప్లీట్ గా మనం అందుకోగలిగితే మీరు దైవ కుమారుడు అంటే మరేది కాదు. అవును. అదేంటది క్రీస్తు దైవ కుమారుడు? మీరు ఎలా అవుతారంటే ఎవరైనా అన్నారంటే వాళ్ళ బైబిల్ అర్థం కాలేదు. ఉమ్, అలాగే షిరిడి సాయిబాబా దేవుడు ఎలా అవుతాడు అనే వాడికి హిందూ మతం అర్థం కాదని నా ఉద్దేశం. ఉమ్. ఆ, ఇప్పుడు ఈయన కరుణాకర్ సుగుణ కూడా ఉన్నాడు సార్. కరుణాకర్ పేర్లు సుగుణ ఎందుకంటే ఎవరు నోవేర్ ఇంట్రెస్టెడ్. దురదృష్టం ఏంటంటే ఆ, ప్రాచీనమైనటువంటి 1000 సంవత్సరాల అద్భుతమైనటువంటి ఫిలాసఫీలు, మతాలు ఇలాంటి ఉమ్, దాని ఏమంటారు నేరో మైండెడ్ యూట్యూబర్స్ దానికి ప్రతినిధులుగా ఉండడం అనేది ఉమ్. చాలా విషాదం. అది నేనైతే వాళ్ళ ప్రతినిధులుగా అంగీకరించడానికి మీరు సిద్ధంగా అట్లా అంటున్నారు. చిన్నజీఆర్ స్వామి కరుణాకర్ సుగుణం చాలా అప్రిషియేట్ చేస్తారు, హిందుత్వాన్ని నిలబెడుతున్నావు అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. మొన్న చిన్నజీయర్ స్వామి 10th యానివర్సరీ జరిగింది కదా సార్. ఆ ఫంక్షన్ లోకి వెళ్ళి వాళ్ళ శివశక్తి తిట్టొద్దని కూడా చెప్పినట్టుగా వచ్చింది కదా. తిట్టొద్దని కాదు సార్, జిఆర్ ఎవరైతే స్వామి- మతాలను గురించి మాట్లాడతారో వాళ్ళ నాలుకలు కట్ చేయాలి అది ఇదని అన్నారు. జిఆర్ స్వామి గారిని నేను ప్రత్యక్షంగా వారిని నేను కలిశాను. వారి ఆశ్రమానికి వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేశాను. ఉమ్, వాటికి కొన్నిటికి నేను అధ్యక్షత వహించాను. వారితో అనేక రకాల ఇంటరాక్షన్ ఉన్నాను. వాళ్ళ యొక్క అర్చక శిక్షణా శిబిరాల్లో చాలాసార్లు స్పీకర్ గా వెళ్ళాను. ఉమ్, నేను దేవుని మొక్కను గుడికి వెళ్ళిన కానీ నేను అర్చకులకి ట్రైనింగ్కి వెళ్ళాను. ఉమ్, నేను వెళ్ళకూడదు కదా అంటే వారి లేదంటే మీరు రావాలంటేనే వెళ్ళాను. ఉమ్, అయితే నేనేం చెప్తున్నానంటే వారికి ఒక విధానం ఉంది, అది చాలా ముఖ్యమైనది. అదేమిటంటే ఆ, స్వీయ అనుష్ఠానం అంటే మనం ఆచరించడం, ఉమ్, స్వీయ ఆచరణ సర్వసమానం. ఉమ్, అంటే మన పద్ధతిని మనం ఆచరించుకోవడం, ప్రతి వాళ్ళని గౌరవించడం, అదే ఆయన సిద్ధాంతం. ఉమ్, మరి ఆయనకి వీళ్ళకి ఏం సంబంధం ఉందో నాకు తెలియదు, ఉమ్, కానీ వీళ్ళ విధానం ఆయన నీడు. ఉమ్, రెండోది ఆయన
వీళ్ళ విధానం ఏంటి? స్వీయ అనుష్ఠానం ఎలాగలేదు, సర్వద్వేషం. అవును, అందరి వీళ్ళు ఆయన మతాలను ఉద్దేశించి ద్వేషించి మాట్లాడుతూనే ఉంటారు. నేను ఆయన వారి సిద్ధాంతం అని. అందుకే నేను వారితో 4 రోజులైనా వేయగలిగాం. ఈ సిద్ధాంతం ప్రాతిపదికన వారికి నేను చెప్పాను, మీ సిద్ధాంతం అద్భుతం అండి, ప్రపంచాన్ని దారి చూపించి మంచి మాట చెప్తున్నారు, పెద్దలంతా అదే చెప్పారు. కానీ వీళ్ళు సర్వసమాధానం చేయాలి, సర్వద్వేషం కదా. పొద్దున్న లేచిన తర్వాత మేరీ మాత మీదను, క్రీస్తు మీదను, అత్యంత ఘోరమైన శవని, ఎడారి మతాలని బూతులు తిట్టడం, ఇది హిందూ మతం కానే కాదు. అలాగే హిందూ దేవీ దేవతలు నిందిస్తూ పోస్టులు పెట్టడం, అది కూడా కాదు. అయితే దేవీ దేవతలను విమర్శించడం కానీ, యేసుక్రీస్తునైనా, రాముడినైనా, కృష్ణునైనా విమర్శించడం నేను వ్యతిరేకం. విమర్శ వేరు, దోషులు వేరు. ఇప్పుడు మనము ఈ లక్షణాల పైన, ఈ కథ పైన, లేకపోతే దీనిపైన ఏదో ఒక విమర్శ చేయొచ్చు. విమర్శ చేస్తే విమర్శ. రాముడు విమర్శిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రామకృష్ణ రహస్యాలు రాశాడు, రంగనాయకం పుస్తకం రాసింది, నార్లవారు రాశారు, తర్వాత చలంగారు రాశారు, త్రిపురనేని రామస్వామి చౌదరి రాశాడు, లెక్కలైనంత మంది రాశారు. నేను వాళ్ళ పుస్తకాలు బ్యాన్ చేయాలని, నిషేధించాలని ఆ మాట కోసం దయానంద సరస్వతి కూడా రాశాడు. సత్యానంద ప్రకాశం పుస్తకంలో 3 విమర్శలు ఉన్నాయి. విమర్శ ఎప్పుడు తప్పు కాదు. విమర్శ ఉంటేనే మనుషులు యేసుక్రీస్తునైనా, అల్లాహ్నైనా, మహమ్మద్ ప్రవక్తనైనా, లేకపోతే మత విధానాన్నైనా, బుద్ధుడినైనా, రాముడినైనా విమర్శిస్తే ఏ తప్పులేదు. విమర్శలు నేర్చుకుంటాం, కాదంటే కాదనుకుంటాం. విమర్శ కరెక్టే గానీ ద్వేషం కరెక్ట్ కాదు. దూషించటం నువ్వు మనం చూసే తమిళైల్స్ లోనే ఈ నీచమైన విధానం, డాష్ పెట్టే విధానం, అదే చెప్పడం కనిపిస్తుంది మనకి. ఈ దోషాన్ని ఏ మతం ఆమోదించదు, హిందూ మతం ఆమోదించదు, క్రైస్తవం ఆమోదించదు, మూల సూత్రాలు అయితే ఆమోదించవు. క్రీస్తు తన జీవితకాలంలో ఎవరైనా పట్ల దూషించే సంఘటన లేదు. ప్రాణాలు ఇచ్చాడు ఆయన దాని గురించి. ఏదో అక్రమం జరుగుతుంటే వెళ్ళి నా తండ్రి దేవాలయాలు మీరు దొంగలుగా మార్చారని మాట్లాడడం ఆ కంటెక్స్ట్ వేరు. అది ఒక ఒక అక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరినైనా కూడా ఆయన తన పద్ధతిని అనుసరించిన వాడిని బరబ్బా అనుసరించకపోతే బరబ్బాను దూషించాడు, దూషించలేదు. అలాగే రాముడు కూడా రావణాసుడికి సంబంధించి ఏది నేడు పోయి రేపు రా అని చెప్తాడు యుద్ధంలో ఓడించిన తర్వాత. మరిన్ని ఎత్తుకెళ్ళాడని లేకుండా ఇంకో ఛాన్స్ సిద్ధమవుతుంది. చచ్చిపోయిన తర్వాత ఆయన బాడీ అలా పడి ఉంటుంది. విభీషణుడికి కర్మకాండ చేయమని చెప్తాడు రామాయణం. అంటే నేను వీడి చేయడం దుర్మార్గుడు అని చెప్తే మరణాంతాన్ని వైరాన్ని చచ్చిపోవడంతో అన్ని వైరాలు సమాప్తమయ్యాయి. అతను నీకెలాగో నాకు అలాగే. ఎవరికి ఇతర సోదరుడు కదా. రాముడు రావణాసుడు సోదరుడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇంకా సీతాదేవి అక్కడే ఉంది, ఇంకా తేలేదు. ఈయన సీతాదేవిని ఎత్తుకెళ్ళాడని కోపం మీద యుద్ధం చేశావు. అతన్ని సోదరుడు అని చెప్తాడు. చచ్చిపోవడంతో అన్ని వైరాలు ముగిసిపోయినాయి. అంటే ఈ క్వాలిటీ మీద పోరాడడం కానీ వ్యక్తి మీద కాదు. ద్వేషం లేదు. ఈ ద్వేష రాహిత్యం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అదే ద్వేషమే. ద్వేషాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు మతోన్మాదులు అవుతారు తప్పితే ఏ మతానికి ప్రతినిధులు కాదు. వాళ్ళ ప్రతినిధులుగా మనం అంగీకరించు. సో వాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాడడం లేదు అని అంటున్నారు. నేను అలా చేసేటువంటి ముస్లింలు, క్రైస్తవులు కూడా ఆయా ధర్మాల ప్రతినిధులు కాదు అంటాను. గజనీ మహమ్మద్ ఆలయాన్ని కూలగొట్టాడు, అతను మతోన్మాది కూలగొట్టాడు తప్పితే ముస్లిం కూలగొట్టలేదు. అలాగే బాబరీ మసీద్ కూలగొట్టారు, వాళ్ళు హిందూ మతం, వాళ్ళు హిందువులు కాదు, హిందువుల ప్రతినిధులు కాదు వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు, బీజేపీ ఓడిపోయింది. మరి అప్పుడు కూడా హిందువులు మెజార్టీ యూపీలో, ముస్లింలు కాదుగా. కానీ నువ్వు మసీద్ కూలగొడితే నేను భజన చేసి నేను నెగ్గించలేదు ఎందుకు? అక్కడ ఎందుకు ఓడించారు? వాళ్ళ ప్రభుత్వం మీరు ఇంకా చిన్నపిల్లలు మీకు తెలియకపోయి ఉండొచ్చు. కళ్యాణ్ సింగ్ అని వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన మొత్తం పార్లమెంట్ అందరినీ కూడా మోసం చేసి మేము కాపాడతామని చెప్పి ముఖ్యమంత్రి, ఆయన లా అండ్ ఆర్డర్ ఆయన డిపార్ట్మెంట్, పార్లమెంట్ కి, సుప్రీంకోర్టుకి, ప్రధానికి, కేంద్రానికి అందరికీ వాగ్దానం ఇచ్చి ఆయన ఉల్లంఘించాడు. దాని దగ్గర నుండి కూలగొట్టించి తర్వాత రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ పెట్టారు. మరి ఎంత గొప్ప పని అని చెప్పేసి నీకు ఓట్లు వేయాలని ఎవడో అంటే మరి హిందువులకి ఎట్లా చెప్తారు? హిందువుల పని కాదు అది, హిందూ మతోన్మాదుల పని. అలాగే ముస్లింస్ చేసినటువంటి దుర్మార్గం ముస్లిం మతోన్మాదుల పని. ఇప్పుడు ఔరంగజేబు సంభాజీని చంపేసాడు, సినిమా తీశారు కదా, మీకు తెలుసు కదా. కానీ ఔరంగజేబు సర్మద్ అనే సూఫీ సెయింట్ ని చంపేశాడు, ఆయన ముస్లిమే. ఆ బాబాజాన్ అనేటువంటి ఒక ముస్లిం సూఫీ సెయింట్ ఉండేది, ఆవిడ పాతి పెట్టారు సజీవంగా. ఆవిడ మళ్ళీ ఏదో కారణం తప్పించుకుని బయటపడగలిగింది. మతోన్మాదులు అన్ని మతాల్లో ఎప్పుడు కూడా సామరస్యత కోరుకునే వాళ్ళని, మంచి జ్ఞానం పొందించే వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఇక్కడ దాకా తీసుకొచ్చారమ్మా. చివరికి కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ టెంపుల్ ఉంది కదా, ఇది మంచుతో ఏర్పడుతుంది, అమర్నాథ్ ఆలయం. అది కూడా ఒక ముస్లిం కుటుంబానికి ఎవరో ఋషి చెప్తే ఇక్కడ దాకా వచ్చింది ఫస్ట్. అంటే హిందువులు ముస్లింలు ఐక్యత చెప్తున్నాను నేను. కాశ్మీర్ లో లల్లేశ్వరి అంటే మహా వీరశైవానికి చెందిన మహా గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆవిడ లల్లేశ్వరి లాల్దేడ్ అంటారు ఆవిడ. నందఋషి అని ముస్లిం ఉండేవాడు, ఆవిడ పేరుతో ఈయన వచ్చాడు. ఈ నందఋషి లాల్దేడ్ యొక్క ఆలోచనల వల్ల కాశ్మీరియత్ అనేటువంటి గొప్ప సిద్ధాంతం, గొప్ప సంప్రదాయాలు వచ్చినాయి. ఈ కాశ్మీరియత్ అంటే ఇవాళ మనం మాట్లాడుకునే సర్వమత సమానత్వం, లేదా భారతీయత, సర్వమత సమానం, దానికి అదే కాశ్మీరియత్ అంటారు వాళ్ళు. ఆ ట్రెడిషన్స్ అలా వచ్చినాయి.
మనకి నేను ఇందాక చెప్పినట్టుగా దీంట్లో అందరి యొక్క ప్రమేయం ఉంది. ఇప్పుడు మీరు మెహర్ బాబా పేరు విన్నారా? ఆయన అనుసరించే శిష్యులు ఉన్నారు. ఆయన ఎవరండి? పార్సీ, ముస్లిం కాదండి, పార్సీ. ఆయనకు గురువు గారు నేను ఇందాక చెప్పిన బాబాజాన్ గారు, ఆయన ప్రేరణ పొందాడు. వాళ్ళు, ఆమె హిందూ, సారీ ఆమె ముస్లిము, ఈయన పార్సీ, ఈయన శిష్యులు ఈయన పూజించేవాడు హిందువులు. ఏ తేడా లేదు. సత్యం ఎక్కడున్నా తీసుకోవాల్సిందే, అందరూ ఫాలో కావాల్సిందే. ఏమి ఇబ్బంది ఉందంట? అంచేత మనం అంతా కలిసి నడవగలుగుతాం, కలిసి హాయిగా ఉండగలుగుతాం. కానీ వీళ్ళు నిప్పు పెట్టడానికి ఎవడు రొట్టెమ్ముతున్నాడు, ఎవరు పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వాడిది నువ్వు ఎందుకు ఒప్పుకుంటావు అని దరిద్రపు సిద్ధాంతాలు ఎవరైనా చెప్తారు. శుద్ధ తప్పు. మీరు కావాలంటే అయోధ్య ఆలయం మరి ముస్లింస్ కట్టిన తర్వాత మరి అబ్బాయి వెళ్ళి అక్కడ రొట్టెలు అమ్ముకుంటే ఏమొచ్చి అతని మీద దాడి చేయడం సిగ్గు లజ్జ లేకుండా ఇంత విద్వేషాన్ని ప్రజల్లో రేపుతున్న వాళ్ళని మనం తిరస్కరించాలి. ఫుడ్ సేఫ్టీ ఇష్యూ వేరే, ఫుడ్ సేఫ్టీ ఇష్యూ కాదు. ఫుడ్ సేఫ్టీ మనం వేరే మాట్లాడుకుందాం. ఫుడ్ సేఫ్టీ కోసం అయితే ఇన్స్పెక్టర్స్ కో వీళ్ళకో వీళ్ళు అంత జాగ్రత్తలు పాటించే వాళ్ళు అయితే చెప్పొచ్చు, గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. కల్తీ సారాయి కూడా చాలా చచ్చిపోతున్నారు కదా. కల్తీ సారాయి తయారు చేస్తున్నారు, వేల మంది తాగుతూ ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి కళ్ళు తాగే, కళ్ళులో కూడా నిద్ర మాత్రలో ఫుడ్ సేఫ్టీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో సార్, ఇప్పుడు కులం, మతం, మానవత్వం, ఈ మూడిట్లో ఏది గొప్పదంటారు అసలు? కులం మతం వేరు వేరు. కులం అనేది అసమానత. కులం ఈజ్ ఈక్వల్ టు అసమానత. కులం అంటే అసమానతల వ్యవస్థ. కుల నిర్మూలన అంటే అసమానతల నిర్మూలన. కుల వ్యవస్థలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనే వ్యవస్థ కులం అంటే అది నిర్మూలన కావాల్సిందే, దానికి గౌరవం ఇవ్వట్లేదు. మతం అనేది కొన్ని విశ్వాసాల వ్యవస్థ. మతం అనేది కొంతమంది కొన్ని ఒక ఆరాధన వ్యవస్థ, కొంత తాత్వికత, కొంత నమ్మకాలు, కొన్ని సాంప్రదాయాలు మతం అంటారు. మూడోది ఏం చెప్పారు మీరు? మానవత్వం. మానవత్వం ఉంటేనే మతానికైనా గౌరవం. కులానికి మానవత్వం ఉండే అవకాశం లేకుండా మన కులాన్ని కలపకూడదు. మతంలో ప్రతి మతంలో అత్యున్నత మానవ విలువలు ఉన్నాయి. ప్రతి మతం అత్యున్నత గొప్ప మహాపురుషుని పుట్టించింది. గఫార్ ఖాన్ గారు చాలా గొప్పవాడు, గాంధీ గారు చాలా గొప్పవాడు, నారాయణ కూడా చాలా గొప్పవాడు. ఇలాంటి మహనీయులు ఎందరో హిందూ మతం, ఇస్లాం పుట్టించినాయి. క్రైస్తవ మతం ఎందరో మహనీయులు పుట్టించింది. అంచేత ప్రతి మతం గొప్ప వాళ్ళని పుట్టించింది. కాబట్టి ప్రతి మతం వాళ్ళు ఇప్పుడు గాడ్సేని పుట్టించింది, లేకపోతే ఇంకో దుర్మార్గుని పుట్టించింది, అది మనం కాదు, మనం చూడాల్సింది మహనీయులు ఎవరో చూడాలి. అంచేత ప్రతి మతం తనలో గొప్ప మానవీయ విలువలను ప్రూవ్ చేసుకుంది. మానవీయ విలువలు మతానికి ఏం వైరుధ్యం లేదు. అయితే మానవత్వం అనేది ఈ మతాల్లో ఏదైతే అమానవీయ అంశాలు ఉన్నాయో వాటిని మనం వ్యతిరేకంగా పోరాడాలి. మానవత్వం అనేది కల్తీలేని వ్యవహారం. మతంలో మానవత్వం ఉన్నది, మతం అనేక సూత్రాలు ఉంచుకోవాలి. అమానవీయ విషయాలు మతం నుంచి తీసేయాలి. సో ఫైనలీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ మతంలో ఉండేటువంటి ఛాందసవాదుల పట్ల, మతోన్మాదుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. పక్క మతం మీద ద్వేషాన్ని పెంచే వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళని తిరస్కరించండి. వాళ్ళ యొక్క విధానాన్ని, వాళ్ళ ఆలోచనలు అడ్డుకోండి. ఎవరి బాధితులు వాళ్ళ గురించి మాట్లాడండి. బాధితులు కనుక వాళ్ళు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా మీరు సమానంగా ఆదరించండి. నీకు వలే నీ పొరుగువాడిని ప్రేమించమని క్రీస్తు చెప్పాడు. ఆ పొరుగువాడు క్రిస్టియన్ కాకుండా హిందూ అయినా మీరు ప్రేమించాలి, క్రీస్తు చెప్పాడు. కాబట్టి బాటసారిని ఆపదలో రక్షించమని ఖురాన్ చెప్పింది. ఆ బాటసారి హిందువా, ముస్లిమా చూడలేదు. ముస్లిం అయితే రక్షించని చెప్పలేదు. ఆపదలో ఉన్నాడు ఎవరైనా రక్షించమని ఖురాన్ సిద్ధాంతం. అదేవిధంగా హిందూ మతంలో ఈశావాసి విధం సర్వం అన్నారు, సమస్తం ఈశ్వరమయం. కానీ హిందూ మతం ఈశ్వరమయం అయితే సైతాన్ని అనలేదు. క్రైస్తవులు, ముస్లింలు వేరు, కేవలం హిందూయిజం మాత్రమే ఈశ్వరమయం అని అనలేదు. అంచేత మతాల యొక్క మూల సిద్ధాంతాల్లో ఈ నేరో నెట్స్ లేదు, ఇది తీసేయాలి మనం. అంచేత మనం మతంలో ఉన్న మూల సూత్రాలు అనుసరిస్తూ పరస్పరం ప్రేమతో, గౌరవభావంతో అవతల వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, అవతల యొక్క విశ్వాసాలను గౌరవించుకుంటూ ఈ దేశాన్ని స్వామి వివేకానంద చెప్పినట్టుగా వేదాంత మేధస్సు, ఇస్లాం చదివినట్టు ముందడుగు వేయాలనేది నేను చెప్పగలుగుతాను చెప్పింది. సార్, అయితే కొంతమంది అంటున్నారు విజయ విహారం రమణమూర్తి గారిని మాతో పాటు డిబేట్ కి కూర్చోమనండి అని. వాళ్ళ పేర్లు తీయడం మీకు ఇష్టం లేదన్నారు కాబట్టి నేను పేర్లు తీస్తలేను. ఇప్పుడు ఒకటమ్మా, యూట్యూబ్ డిబేట్స్ లో ఏదైనా బయటకు వస్తుందని నాకు అనిపించడం. నేను చూసిన తక్కువ. నేను మార్చుకోమంటే అభిప్రాయం మార్చుకుంటాను. సాధారణంగా వినోద కాలక్షేపంలో తయారవుతుంది. యాంకర్ ఏదో అడగడం. వాళ్ళందరూ కూడా హిందూసే కదా సార్. ఇప్పుడు మీరు ఒక హిందూనే, వాళ్ళందరూ కూడా హిందూలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, ముస్లింలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, క్రైస్తవులు, ముస్లింస్ అంతా ఒక వాళ్ళు నేను అంటలేదు. నేను ఒక యాంకర్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఒక ఆర్గ్యుమెంట్ డెలివరీ కావడానికి మార్గం కావట్లేదు. రెండు, ఎవరైతే డిబేట్ కూర్చోమని ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన క్యారెక్టర్ ఉన్నాడు, ఆయనతో నేను డిబేట్ తిరస్కరించాను. వేరే ఎవరిని పిలవండి, మీకు అంత డిబేట్ ఇచ్చి ఉంటాయని చెప్పాను.
కానీ ఏదైతే ఈ డిబేట్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి కొంత క్వాలిఫికేషన్, కొంత పద్ధతి ఉండదు. ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి అత్యంత ఘోరమైన బూతుల్ని వాళ్ళ ఛానల్లో మాట్లాడారు. బూతులు, బూతులే మాట్లాడారు. ఆయన భక్తుల రుచి ఈ మాటలు మాట్లాడారు. అనకూడదు ఇక్కడ. కోట్ల మంది దేవుడిగా భావించేటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తితోటి మనం అతనితో డిబేట్ చేస్తే అతనికి గౌరవం ఇచ్చినట్టు కదా. అతని పద్ధతి కరెక్టే. నువ్వు నీతో నేను చర్చిస్తానని చెప్పండి. ఏ కారణం చర్చించాలని నాకేమొస్తుందని, నేనేం కోరుకున్న వ్యక్తిని కదా. నాకేం పేరు కావాలి, నాకేం డబ్బు కావాలి, నా గురించి అందరూ చెప్పుకోవాలి, నాకేం అభిప్రాయం లేదు. నేను ఎందుకు చర్చించాలి నాకు అర్థం కలదు విషయం. అంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అసలు డిబేట్ కాదు, అసలు ఛానల్స్ అన్ని బహిష్కరించాలి. వాళ్ళని ఈ వల్గర్ గా మాట్లాడే వాళ్ళు, ద్వేషం మాట్లాడే వాళ్ళు ఛానల్స్ రానివ్వండి. వాళ్ళ దయవుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అట్లీస్ట్ వాళ్ళని దూరం పెట్టండి అని చెప్తున్నాను. మీరు డిబేట్ నిర్వహించలేదు. డిబేట్ ఎవరైనా మతపరమైన జ్ఞానం కలిగిన వాళ్ళని, ఏదైనా పుస్తకాలు అవతల వ్యక్తులు దూషించిన వాళ్ళతో మీరు డిబేట్ చేస్తే కనీసం అర్థం అవుతుంది. వాళ్ళ మత సిద్ధాంతం చెప్తారు. దూషించేవాడు ఏ మతం యొక్క సిద్ధాంతాన్ని చెప్పట్లేదండి. వాడు కేవలం ఉన్మాదులతో చర్చలు నిర్వహించకూడదని, అట్లీస్ట్ నేనైతే పాల్గొకూడదని నేను అనుకుంటున్నాను. ఇంట్లో ఏం పొరపాటు మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఒకవేళ ఆ వ్యక్తి అంటే మా మాటకాడ వచ్చారు, ఒకవేళ ఆ వ్యక్తి వాళ్ళు చేసినటువంటి దోషణల పైన, వాళ్ళు చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ పైన పాశ్చాత్తాపం వ్యక్తం చేసి తప్పైంది, మేము ఇంకా భవిష్యత్తులో అలా చేయమంటే వాళ్ళతో మాట్లాడడానికి న్యాయం ఉంటుంది. మనుషులకి మారడానికి అవకాశం ఇప్పుడు ఉండాలి. శాశ్వతంగా జీవితంలో దూరం పెట్టమని కాదు. ఇవాళ అలాంటి పని చేయట్లేదు. మేము గొప్ప చేసాం అనుకుంటారు. వాళ్ళు గొప్ప చేశారు అనుకుంటున్నప్పుడు మీరు వాళ్ళకి గౌరవం ఇవ్వడం ద్వారా ఆ గొప్పని మీరు కూడా ముద్ర వేస్తున్నారు. గొప్ప పని అంటే ఇంకో విషయం సార్, ఇక్కడ ఈ కరుణాకర్ సుగుణ క్రిస్టియన్స్ విషయానికి వస్తే ఎక్కువ వాళ్ళు హైప్ అవ్వడం ఈ దూషణ ద్వారానే అయ్యిండ్రు నాకు తెలిసి. ఆయన ఏమన్నాడంటే, నేను చనిపోయే లోపు ఈ భారతదేశంలో ఇది చర్చ్ కానీ ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు కదా సార్, అది మసీద్ కానీ ఉండకుండా చేస్తా. ఎందుకంటే ఇది భారతదేశం కాదు, హిందూ దేశం. అసలు మా పోరాటం అంతా కూడా భారతదేశం అనే పేరు తీసేసి హిందూ దేశంగా పెట్టాలి. చర్చెస్ కనపడొద్దు, మసీదులు కనపడొద్దు, ఓన్లీ దేవాలయాలు, హిందూ దేవాలయాలు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అనమాట. నేను సమాధానం చెప్పడం కంటే మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పిన సమాధానం చెప్తా వినండి. ఆయన చికాగోలో సర్వమత సభలో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు, నా మతమే గొప్పది, నా మతం ఉండాలి, నీ మతం నశించిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళని చూసి నేను నా హృదయాంతరాల నుంచి జారి పడతాను. నీ కోరిక నెరవేరదు, జస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాడు. నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. అది ఆయన కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, నా మతం ఉండాలి, మీది నాశనం, అది ఇంపాసిబుల్. ఈ ప్రపంచం ఇక్కడ మన భారతదేశంలో 20 కోట్ల మంది మైనారిటీలని గర్వాప్సి అమలు చేయలేదు. అలాగే ఇక్కడ ఉన్న 80 కోట్ల మందిని క్రైస్తవులు గాను, ముస్లింలు గాను, లేకపోతే 120 కోట్ల మందిని ఎవరు మార్చలేదు. దట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. వివేకానందుడు ఏం చెప్పాడంటే, ఒక మొక్క, ఈ గొప్ప ఎగ్జాంపుల్ అంటే, ఒక మొక్క పెరుగుతుంది. ఆ మొక్క పెరుగుతున్నప్పుడు మట్టి నుంచి సారాన్ని, నీళ్ళని తీసుకుంటుంది, పైనుంచి సూర్యరశ్మిని తీసుకుంటుంది, మట్టిలో లవణాలను తీసుకుంటుంది. ఇప్పుడు ఇది మట్టిలోంచి లవణాలని తీసుకున్నప్పుడు అది మట్టిగా మారిపోతుందా, లవణంగా మారిపోతుందా? మారట్లేదు. నీళ్లు తీసుకున్నప్పుడు నీళ్ళగా కూడా మారట్లేదు. సూర్యరశ్మిని తీసుకుని సూర్యరశ్మిగా మారట్లేదు. ఇవన్నీ తీసుకుని తనదైనటువంటి మొక్క పదార్థం కింద, ప్లాంట్ మెటీరియల్ కింద మార్చుకుని తను పెరుగుతుంది. మీరు కూడా వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాల్ని, వేదము, బైబిల్, ఖురాను, లేకపోతే బౌద్ధము, వీటన్నిటిలో విషయాలు మీరు తీసుకోవాలి. అంత మాత్రం మీరు క్రైస్తవుడు కావక్కర్లేదు. మీరు ఆయన చెప్పాడు, క్రైస్తవులంతా హిందువులు కావాలని కోరుకోవాలా? గాడ్ ఫర్ బిడ్, దైవం పాపం క్షమించు కదా నేను అలా కోరుకోను. ముస్లింలు హిందువులు కావాలని కోరుకోను, క్రైస్తవులంతా అలా కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీటిలన్నింటినీ అందరూ స్టడీ చేసి దీన్ని తమ జీవితాల్లో తీసుకుని గొప్పగా పెరగాలని వివేకానంద కోరుకున్నాడు. నేను ఆయన గౌరవించే మనిషిని. వీళ్ళు ఆ బొమ్మలు పెడతారు కానీ వీళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం. అందుచేత ఆయన స్వయంగా చెప్పాడు, మీ కోరిక నెరవేరదని. భారతదేశం అంత అవివేకమైనది కాదు, భారతదేశం అంత మజాక్ కాదు, ఇంపాసిబుల్. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి వాళ్లే చూసుకుని అర్థంలో చెప్పుకుని మురిసిపోవాలి తప్పితే భారతదేశం వాళ్ళ మాటలు విననే వినదు. భారతదేశం పురోగమిస్తుంది. వివేకానందుడు యొక్క వేదాంత మీద శిశులాంశ శరీరంతో, గాంధీ గారు చెప్పినట్టు షిరిడి సాయి చెప్పిన సబ్కా మాలిక్ ఏక్తో, గాంధీ గారు చెప్పినట్టు ఈశ్వరాల్లా తీరడంతో, ఇదే మన సిద్ధాంతం. నారాయణ గురించి చెప్పినట్టు ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, ఇవి మన సిద్ధాంతాలు, ఇవి మన ఆచారాలు, ఇవి మన సాంప్రదాయం. సో వాళ్ళు అనుకున్నది అయితే ఎప్పటికీ జరగదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. భారతదేశం ఎప్పటికీ కూడా, భారతదేశం హిందూ ముస్లిం అన్ని సమానత్వంగానే ముందుకు హిందువులు అంగీకరించమ్మా. హిందువుల యొక్క ఆలోచనలోనే లేదు, వాళ్ళు అంగీకరించలేదు. పిచ్చితనం. వీళ్ళందరూ కట్టర్ హిందూస్, మేము అది ఇదని వీళ్ళు మాట్లాడతారు కదా సార్. హిందూ దేశాన్ని మేము కాపాడుకోవాలి, హిందూ ప్రజల్ని మేము కాపాడుకోవాలనే కదా వీళ్ళు మాట్లాడేది. కట్టర్ హిందూ అనే మాటకి అర్థం ఎలా చెప్తారు? కట్టర్ హిందూ అంటే హిందూ మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతాలు ఏమవుతున్నాయి? ద్వేషరాహిత్యము, మా విద్విషారాహ్యం, నేను చెప్పాను కదా, తత్వమసి, ఈశావాసి విధం సర్వం, అహం బ్రహ్మస్మి, ఇలాంటి విషయాలను బాగా జీర్ణించుకుని ప్రజల పట్ల ప్రేమని వాళ్ళని కురిపించే వాళ్ళు కట్టర్ హిందూ అవుతారు. ఆ అర్థంలో గాంధీ గారు, నారాయణ గురు వస్తారు తప్పితే
వీళ్ళు కట్ర హిందువులు కాదు, కట్ర మతోన్మాదులు, ఉమ్, కట్ర హిందూ మతోన్మాదులు. ఉమ్, మతం వేరు, మతోన్మాదం వేరు. ఉమ్, వీళ్ళు మతంలోనే లేరు, ఉమ్, వీళ్ళు హిందువులే కాదు. వీళ్ళు ఉమ్. మతోన్మాదం అనుకుంటే హిందూ మతం అర్థం కావడం మొదలవుతుంది వాళ్ళకి. సో ఫైనల్ గా సార్ వీళ్ళ నోళ్ళలోంచి రెండు మాటలు వస్తుంటాయి. ఒకటి ఏంటంటే సనాతన ధర్మం, రెండవది హిందూ ధర్మం అని ఎక్కువ వింటూ ఉంటాం. అవును, వాళ్ళు దూషిస్తూ ఉంటారు, అవును, అన్ని తిడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవును. కానీ మేము ఇది మా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము ఇదంతా చేస్తున్నామని అంటారు. అసలు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఏంటది? రెండు ఒకటే పదాలు, పర్యాయ పదాలుగా ఉండేది వేరే ఏమీ లేదు. ఉమ్, అంటే ఈ ఈ విధానానికి వాస్తవంగా చెప్పాలంటే ఏ పేరు లేదు. హిందూ అనేది మనకి భౌగోళికంగా ఏర్పడినటువంటి పేరు. ఉమ్, సింధు నది దాటి వచ్చిన వాళ్ళు మనకి ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు హిందూస్ అని అనడం మొదలు పెట్టారు. ఉమ్, అట్లా హిందూ అనే శబ్దం వచ్చింది తప్పితే మన పుస్తకాల్లో హిందూ అనే శబ్దం అక్కడ లేదు. ఉమ్, సనాతన ధర్మం కూడా నాకు తెలిసి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది, యశాద్ ధర్మ సనాతన అని. ఉమ్, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం అని. ఏదైతే సత్యం ఉందో అది చెప్పాలి, ఏదో అప్రియ సత్యం ఉందో అది చెప్పకూడదు, ఏదో రాశాడు. ఉమ్, నేనైతే అప్రియ సత్యాలు చెప్తాను కాబట్టి నేను దానికి అది ఇది సనాతన ధర్మం అన్నాను. ఉమ్, నాకు తెలిసి దేవుడు తన సనాతనాన్ని చెప్పుకోవడం, సనాతన అని చెప్పుకోవడం వేరు కానీ సనాతన ధర్మం అనే మాట నాకు తెలిసి ఇక్కడే ఉంది. ఉమ్, మరి ఎక్కడ ఉందని ఎవరైనా చూపిస్తే నేను తెలుసుకుంటాను. ఉమ్, సనాతన ధర్మం అని పేరు పెట్టా, హిందూ ధర్మం అని పేరు పెట్టా, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఉమ్, ఈ వ్యవస్థలో ఈ విలువలన్నీ ఉన్నాయి. ఈ వ్యవస్థలో అసమానతలు ఉన్నాయి, కొట్లాడి తీసేసుకోవాలి. ఉమ్, ఈ వ్యవస్థలో తప్పులు ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఉమ్, ఈ వ్యవస్థలో గొప్ప విలువలు ఉన్నాయి, కాపాడుకోవాలి. ఉమ్, ఏ మతానికైనా అది వర్తిస్తుంది. పేర్లు ఏమి ఉన్నాం, ఉమ్, నాకేం అభ్యంతరం లేదు, సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఉమ్, కానీ అసమానతలు ఉండాలి, కులం ఉండాలంటే అభ్యంతరం, ఉమ్, ద్వేషం ఉండాలంటే అభ్యంతరం. ఉమ్. పేరు ఏదైనా పెట్టుకోవాలి. కానీ మరి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో కొనసాగేదే ద్వేషం, ద్వేషపూరిత మాటలు అవే సనాతన ధర్మంలో, మాట్లాడుతున్నారు. హిందూ ధర్మంలో ద్వేషం లేనే లేదు. ఉమ్, ఈ మతోన్మాదుల తలకాయలను వాళ్ళ మాటలో ఉంది. దాంట్లో ఉమ్, మీరు సనాతన ధర్మం అనుకోదు. ఉమ్. సనాతన ధర్మం ఎప్పుడు సో చెప్పలేదు. వాళ్ళు హిందూ ధర్మం మీద పోరాడడం లేదని మీ అభిప్రాయం? హిందూ ధర్మం గురించి పోరాడాలని మీరు అడుగుతారా? వాళ్ళు హిందూ ధర్మం మీద పోరాడుతున్నాము అనే అలాంటి మాటలు హిందూ మాట్లాడుతున్నారు. ధర్మం మీద అవును, నాకు అర్థం కావట్లేదు అన్నమాట. హిందూ ధర్మం కోసము వాళ్ళు ధర్మం పోరాడుతున్నారంట. కోసం, ఆ, ధర్మం మీద అంటే నీకు అర్థం. అదే హిందూ ధర్మం కోసం మేము పోరాడుతున్నాము అనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి హిందూ ధర్మం అర్థమే కాదు. హిందూ ధర్మం గురించి ఎలా పోరాడతారు వాళ్ళు ఈ మతోన్మాద వ్యవస్థ గురించి పోరాడుతారు. మతోన్మాదులు ఉమ్, ఈ మతోన్మాదం వదులుకుంటే వాళ్ళకి హిందూ మతం అర్థం కావడం మొదలవుతుంది. వాళ్ళు చెప్పే ఏ విధానాన్ని హిందూ పుస్తకాలు అంగీకరించవు, ఉమ్, హిందూ మతం అంగీకరించదు. హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు, ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్వేషం చెప్పడం లేదు. ఉమ్, అవన్నీ కూడా సమానత్వాన్ని, ప్రేమని బోధిస్తున్నాయి. ఉమ్. అంతే. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ ఇంటర్వ్యూ ఇది. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే.